లీడర్స్ అందరు కూడా ఇంపార్టెంట్ ఇది. అశ్విన్ సార్, ఎస్ సార్. సార్ ఈ మెసేజ్ ఒకసారి గ్రూప్ లో కూడా షేర్ చేయండి సార్. అంటే వస్తుంది కొంచెం సార్, వేరే మెసేజ్ వాళ్ళకు కూడా రాగానే పెడతాను. మేము చెప్తున్నాం కానీ వాళ్ళకు మీరు చెప్తే కొంచెం Yes, yes, తొందరగా yes, రియాక్ట్ sir. అవుతారు. వస్తుంది సార్, మెసేజ్ వస్తుంది మీకు, జూమ్ సెషన్ కూడా లింక్ వస్తుంది. మీరు వాయిస్ మీరు మెసేజ్ పెట్టండి సార్ సపరేట్. పెడతాను సార్, పెడతాను డెఫినెట్ గా. ఓకే సార్. ఎస్ ఎస్ సార్. అందరికి కూడా హ్యాపీ పొంగల్ సార్. ప్రవీణ్ సార్, సార్ సార్ సెషన్ స్టార్ట్ చేయండి సార్. ఎస్ సార్. స్క్రీన్ షేర్ చేయండి సార్. Yes, sir. లీడర్స్ లాస్ట్ వరకు ఉండండి అందరు కూడా. ప్రవీణ్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసుకోండి మీది ప్రవీణ్ సార్. ఎస్ ఎస్ ప్రవీణ్ సార్ ఒకసారి మైక్ అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్. ఎస్ సార్, కంటిన్యూ. సార్ ఇప్పటి వరకు ఈ సాంగ్ అయితే విన్నారు కదా అందరు కూడా, ఎంతమంది అయితే విన్నారో ఈ సాంగ్ వింటున్నాము, ఓన్లీ ఎంజాయ్ చేస్తున్నారు, సాంగ్ బాగుంది అని చెప్పేసి. కానీ ఆ సాంగ్ లో మీనింగ్ అనేది ఎప్పుడన్నా డీప్ గా ఆలోచించిరా? ప్రతి ఒక్క మీనింగ్ ఎంత ఉంది అసలు ఏమైనా ఆలోచించారా? ఎప్పుడన్నా గ్రహించారా దాన్ని, ఆ సాంగ్ ని? చాలా మంచి సాంగ్ అది, కానీ ఒక జీవితాన్ని మార్చేస్తుంది ఆ సాంగ్. కరెక్ట్ గా మీరు అబ్జర్వ్ చేసి ఆ సాంగ్ ని మళ్ళీ మళ్ళీ వినండి. కొన్ని పాయింట్స్ ఉన్నాయి దాంట్లో, టైం కి సంబంధించింది, లైఫ్ కి సంబంధించింది. జీవితం అనేది మన లైఫ్ అండ్ లైఫ్ టైం తగ్గిపోతుంది, అక్కడ టైం కూడా వెళ్ళిపోతుంది, మళ్ళీ రాదని చెప్పేసి కూడా సాంగ్ లో ఉంది. సో ఒక్కసారి అర్థం చేసుకోండి దాన్ని. మీకు యూట్యూబ్ లో కూడా వస్తుంది సాంగ్, మళ్ళీ 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 వినండి. సో ఆ ఒక్క సాంగ్ ని మీరు అర్థం చేసుకున్నట్లయితే మీ లైఫ్ సెటిల్. ఇక్కడ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, టైం అనేది ఎప్పుడు రాదు, పోయింది. మీ లైఫ్ టైం కూడా అంటే మీ జీవితం కూడా మీ ఏజ్ పెరుగుతున్నా కొద్దే మళ్ళీ రిటర్న్ రాదని. సో సాంగ్ లో అదే ఉంది. సో మళ్ళీ మళ్ళీ వినండి లీడర్స్, ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సార్, ప్రవీణ్ సార్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. మీరు సాంగ్ గురించి చెప్పారు కాబట్టి నేను ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నా, ఈ కాలం నీతో నడదనే సాంగ్ ఏదైతే ఉందో, ఆ సాంగ్ యాక్చువల్ గా ఒక నెట్వర్క్ సార్, అది స్వేరోస్ అనేది ఒక నెట్వర్క్. ఆ నెట్వర్క్ లో భాగంగానే ఆ పాట రాయడంలో కూడా నేను ఒక ప్రత్యక్ష పాత్రుని అయి ఉన్నా. ఆ పాటలో ఉన్నటువంటి రిలిక్స్ కావచ్చు, అది కూడా నాలో ఒక భాగమే సార్. నేను అది రాయడానికి కూడా నేను చాలా సపోర్టింగ్ చేసిన. ఎనీవే థ్యాంక్ యూ. ఈ సందర్భంలో ఆ పాట నాకు గుర్తు చేసినందుకు. కరెక్ట్ టైంలో సాంగ్ కూడా గుర్తు చేసింది సార్. మాది ఒక టీం ఉంటుంది సార్, నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ పేరే స్వేరోస్ అని. ఆ స్వేరోస్ లోనే ఆ పాట అనేది లాస్ట్ మీరు లైన్ వినొచ్చు, స్వేరోసే లాస్ట్ అంతిమంగా లక్ష్యం అని చెప్పేసి ఆ సాంగ్ లో ఉంటుంది సార్. దాని గురించి తప్పకుండా మనం తర్వాత డిస్కషన్ చేసుకుందాం. ఎనీవే థ్యాంక్ యూ లీడర్స్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి, నా మీద నమ్మకం పెట్టి నాకు అవకాశం ఇచ్చినటువంటి అప్లయన్స్ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. సో అందరూ భోగి మంటలతో ఎంజాయ్ చేస్తున్నారన్న ఆలోచన అనుకుంటున్నా. సో ఎనీహౌ, ముఖ్యంగా ముందుగా నాకు ఈ నెట్వర్క్ లో నాకు అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు సుధాకర్కి, నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ పరిచయం చేసి వెళ్ళిపోయాడు. నెట్వర్క్ లో ప్రజెంట్ లేడు. తర్వాత నన్ను చేయబట్టుకుని నడిపినటువంటి శ్రీకాంత్ సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సార్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడు నేను నెట్వర్క్ రాకముందు కూడా, సార్ మీరు కంపల్సరీ రావాల్సిందే, రాండి కలిసి పనిచేద్దాం, దానికి సపోర్ట్గా నేను ఉంటా అని చెప్పి ఈవినింగ్ మార్నింగ్ మళ్ళీ 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 మెసేజ్ చేయడం. నేను ఈ ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత ఒక 3 నెలలు దూరమైన సార్. కారణం ఏంటి అంటే నేను పిహెచ్డి విషయంలో కొంచెం బిజీ ఉండడం వల్ల తీసుకున్న, పక్కకెట్టేసి అంటే వేరే వాళ్ళకు కిట్లు ఇప్పించిన తర్వాత దూరం ఉండి ఉన్నా కూడా, అంటే పిహెచ్డి విషయంలో బిజీ ఉన్నప్పుడు శ్రీకాంత్ సార్ ఎవ్రీడే నాకు మెసేజ్ పెట్టడం అనేది జరిగింది. సార్ మీరు కంపల్సరీ ఒక రాండి, కలుద్దాం, మాట్లాడదాం, మీ దగ్గర ఏదో బర్నింగ్ డిజైర్ ఉంది, కంపల్సరీ కలిసి పని చేద్దాం సార్, రాండి అని చెప్పేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు మోటివేషన్ చేస్తూ, నేను నెట్వర్క్ లో వచ్చేంత వరకు నన్ను వదలకుండా నంగరాజు ఆఫీస్కి రావడం కానీ, తర్వాత ఫస్ట్ ఎక్కడైతే మొయినాబాద్ లో మీటింగ్ జరిగిందో దాన్ని కూడా సార్ తీసుకురావడం జరిగింది.
సో ప్రత్యేకంగా శ్రీకాంత్ గురూజీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నా. అదే విధంగా నవీన్ సార్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాడు. నవీన్ సార్ అండ్ వెంకటేష్ సార్, ముఖ్యంగా జైపాల్ సార్ చాలా సందర్భాల్లో కూడా సార్ మీరు జూమ్ తీసుకోవాలి, మీరు తప్పకుండా జూమ్ తీసుకోవాలని చెప్పడం, నేను కొంచెం స్కిప్ చేయడం అనేది జరిగింది. సో లాస్ట్ కు పండగ రోజు తీసుకోవడం నాకు హ్యాపీ. నవీన్ సార్ కి, తర్వాత వెంకటేష్ సార్ కి, జైపాల్ సార్ కి, అశ్విన్ సార్ కి, గంగరామ్ సార్ కి, లాస్ట్ మహాగురుజీ అయినటువంటి వెంకటేష్ సార్ కి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నా. సో నేను పిహెచ్డి అనేది నాది ఒక ప్యాషన్ సార్. కంపల్సరీ నేను నెట్వర్క్ అని చెప్పాను కదా, ఇంతకుముందు ఆ నెట్వర్క్ లో నాకు రోల్ మోడల్ వచ్చేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఉండే సార్తో నేను దాదాపు 3 years వర్క్ చేసిన. ఏపీ తెలంగాణ మొత్తం తిరగడం అనేది జరిగింది. అక్కడ చాలా నెట్వర్క్ సంపాదించుకున్నా సార్, కానీ ఎకనామికల్ గా డెవలప్ కాలేను. ఆ నెట్వర్క్ మొత్తం ఇక్కడ నేను వాడుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ గా నేను ఆ నెట్వర్క్ ను యూజ్ చేసుకుంటున్నా, యూటిలైజ్ చేసుకుంటున్నా. కాబట్టి విత్ ఇన్ 8 months లో నేను ఆల్మోస్ట్ 700+ టీమ్ తీసుకురావడం అనేది జరిగింది. ఆ నెట్వర్క్ నాకు ఉపయోగపడుతుంది. దాంతో పాటు నన్ను నమ్మి నేను చెప్పంగానే వచ్చినటువంటి మిత్రులు చాలా మంది డౌన్ లైన్స్ ఉన్నారు. ముఖ్యంగా కోచన్న కావచ్చు, తర్వాత కోచయ్య సార్ వికారాబాద్ నుంచి, కృష్ణ సార్ వికారాబాద్, తర్వాత నా మిత్రుడు చిన్ననాటి మిత్రుడు ఉంటాడు మహేందర్ సార్ నుంచి కూడా నాకు చాలా టీం రావడం అనేది జరిగింది. మహేందర్ సార్ నుంచి ఏపీలో కూడా టీం స్టార్ట్ అయింది. అక్కడ మెయిన్ లీడర్ వచ్చేసారు మూర్ సార్ తో పాటు ఇంకా మెయిన్ లీడర్స్ చాలా మంది లీడర్స్ వచ్చిండ్రు సార్. దాంట్లో ముఖ్యంగా సునీత రాజ్ మేడం గారు. ఆ మేడం గతంలో వేరే నెట్వర్క్ లో చేసింది. నాకు డౌన్ లైన్ అయినా కూడా నాకు చాలా సపోర్టింగ్ గా ఉంటుంది. ఏ విషయాలలో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ ఏమాత్రం మిస్ కమ్యూనికేషన్ చేసినా, లేకపోతే మాట్లాడే విషయంలో ఏమన్నా తేడా అనిపించినా కూడా ఇమీడియట్ గా సార్ మనం ఇక్కడ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఇట్లా ఇవ్వాలి, ఎందుకంటే గతంలో నాకు అనుభవం ఉంది, మేడంకి అనుభవం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేస్తూ ఉంటుంది. తర్వాత యాదగిరి రాజ్ సార్ ఉంటాడు సార్, శ్రీనివాస్ సార్, యాదగిరి సార్, వాళ్ళు కూడా నాకు డౌన్ లైన్ అని కూడా చాలా సపోర్ట్. ప్రతిరోజు ఈరోజు మార్నింగే 5 o'clock సార్ మీ జూమ్ ఉంది కదా, మీరు లేచిరా లేదా అని చెప్పేసి కొంచెం నాకు సపోర్టింగ్ ఉండడం కోసం, సార్ ఏం టెన్షన్ పడద్దు, కంపల్సరీ మీరు చాలా కేర్ చెప్తారు, చెప్పాలని చెప్పేసి నాకు మార్నింగ్ 5 o'clock సార్ కాల్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏమిటి అంటే, మేము డౌన్ లైన్ అనకుండా లేదా అప్లైన్ అనకుండా అందరం కలిసి టీం వర్క్ చేస్తున్నాం కాబట్టి టీం అనేది ముందుకెళ్తుంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే నేను మంచి అమౌంట్ తీసుకున్నానని చెప్తూ, సో నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అప్లైన్స్ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ, సో లీడర్స్ అండ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి ఆర్ఎస్టీ ఇండియా నాకు అవకాశం ఇచ్చింది. హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను తీసుకోబోతున్నా. సో డిస్క్లైమర్, జనరల్ గా మనం ఏ సినిమా చూసినా కూడా స్టార్టింగ్ లో ఒక చిన్న డిస్క్లైమర్ వేశారనమాట. ఒకవేళ జంతువులున్నా పక్షులున్నా ఈ సినిమాలో ఎలాంటి హాని జరగదు వాటికి అనే ఒక సినిమాలో స్టార్టింగ్ లో వేస్తారు పేర్లు పడిన తర్వాత. అదే ఉద్దేశంతో మనదేంటి అంటే, ఇది ఇక్కడ వచ్చేసి ఈ ప్రొడక్ట్ ఎలాంటి గ్యారంటీ కానీ వారంటీ కానీ ఇవ్వదు. తర్వాత మెడిసిన్ రంగానికి వ్యతిరేకం కాదు, మెడిసిన్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, ఎలాంటి రోగానికి ఇది మందు కాదు అనేది డిస్క్లైమర్ లో చెప్తాం ఫ్రెండ్స్. సో ముఖ్యంగా మన యొక్క విజన్ కావచ్చు, మన యొక్క మిషన్ ఏమిటి అంటే, అందరికీ ఆరోగ్యం వితౌట్ మెడిసిన్, అందరికీ ఆరోగ్యం ఎట్లా ఇవ్వాలనేదే మన యొక్క కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఈ రోజులలో మనం చూస్తుంటే ప్రతి కుటుంబంలో ఏదో ఒక ఆరోగ్య సమస్య అంటే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హెడేక్ కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, హార్ట్ స్ట్రోక్లు కావచ్చు, ఎనీ డిసీజ్ కంపల్సరీ ఏదో ఒక రోగంతో బాధపడుతూ అయితే ఉన్నారు. సో మనం మన అప్లైన్ చెప్తా ఉంటారు ఏంటంటే, డబ్బు లేని ఇల్లు ఉండవచ్చు కానీ జబ్బు లేని ఇల్లు లేదు. నిజానికి సార్ 100% కరెక్ట్ అది. ఈ రోజులలో ఏ కుటుంబంకి వెళ్ళినా కూడా మనం మాట్లాడుతున్నప్పుడు 100% వాళ్ళే ముందు చెప్పేస్తారు. 100% అసలు రోగం జబ్బు లేని ఇల్లు అంటూ లేదు. డబ్బు లేకపోవచ్చు కానీ జబ్బు లేని ఇల్లు అంటూ లేదు. సో వాటికి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఈ రోజులలో చాలా మంది అసలు డాక్టర్ని కన్సల్ట్ కాకుండా కూడా మెడిసిన్ వాడుతుంటారు. ఇక్కడ పిక్స్ చూడొచ్చు, విచ్చలవిడిగా టాబ్లెట్స్ వాడుతున్నాం.
ఎర్రగోలి పచ్చగోలి అని చెప్పేసి ఊళ్ళల్లో ఎప్పుడంటే మెడికల్ షాపుకి వెళ్ళాలనే ఉద్దేశం కూడా లేకుండా కొన్ని మరీ మారుమూల గ్రామాలలో కిరాణా కొట్టాలు కూడా టాబ్లెట్స్ దొరుకుతాయి. అక్కడున్నటువంటి ఎవరైతే ఉన్నారో యాజమాన్యం ఆయన మన ఎంబీబీఎస్ డాక్టరా కానీ టాబ్లెట్స్ అయితే ఇస్తుంటాడు. కారణం ఏమిటి అంటే జనాలు కూడా మెడిసిన్కి అలవాటు పడిపోయారు. హెడేక్ వచ్చింది అనుకోండి, ఏముంది టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. లేకపోతే స్టమక్ పెయిన్ వచ్చింది అనుకోండి, టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకు వేసుకుంటున్న టాబ్లెట్? దానివల్ల రిలీఫ్ అప్పటి వరకు మాత్రమే రిలీఫ్ అవుతుంది తప్ప 100% క్యూర్ అనేది ఉండదు. సో నిజానికి మనం చూస్తే ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల ఒకదాని నుంచి ఒకటి రోగం రావడం అనేది ఉంటుంది తప్ప తగ్గడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో మరి కొన్ని రోగాలు అయితే బీపీ, షుగర్ లాంటి థైరాయిడ్ లాంటి రోగాలకు జీవితకాలం టాబ్లెట్స్ వాడాల్సిందే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆర్గాన్స్ మొత్తం దెబ్బతింటున్నాయి ఫ్రెండ్స్. దెబ్బతింటున్నాయి కాబట్టి ఇంకా ఒకదాని నుంచి ఒకటి రోగం వల్ల పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడానికి ఛాన్సెస్ అయితే లేవు. సో ముఖ్యంగా ఏదైనా వ్యాధికి ప్రధాన మూల కారణం ఏమిటి? ఈ ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం 90% రోగాలు 2 కారణాల వల్ల వస్తున్నాయంట. రూట్ కాజ్ ఆఫ్ ఎనీ డిసీజ్ ఇక్కడ పిక్చర్లో మనం చూస్తున్నాం. సో ఏ రోగానికైనా ప్రధానంగా మూల కారణం ఏమిటి అంటే రక్త ప్రసరణ సక్రమంగా అన్ని ఆర్గాన్స్ అందకపోవడం, రెండోది వచ్చేసి ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉండడం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టు ఒక పిక్చర్ కూడా మనకి ఇచ్చారు. ఒక చెట్టు పైన కొమ్మలు ఎండిపోతున్నా లేదా ఆకులు ఎండిపోతున్నా కూడా మనం ఏం చేస్తామంటే ఆకులకు మాత్రమే స్ప్రే చేస్తాం. కానీ నిజానికి ఏంటి అంటే వేర్ల నుంచి రావాల్సినటువంటి రూట్స్ నుంచి రావాల్సినటువంటి వాటర్ సక్రమంగా అందకపోవడం వల్లనే, ఎనర్జీ సక్రమంగా రాకపోవడం వల్లనే ఎండిపోవడం అనేది జరుగుతుంది. సో బాడీలో కూడా ఎక్కడ ఏం పెయిన్ వచ్చినా, ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ముఖ్య కారణం ఏమిటి అంటే రక్త ప్రసరణ కరెక్ట్ ఉండకపోవడం వల్లనే ప్రాబ్లం వస్తుంది. ఎనీ డిసీజ్ కావచ్చు. సింపుల్ హెడేక్ వస్తే ఏం చేస్తాం? టాబ్లెట్ వేసుకుంటాం. కానీ నిజానికి కూడా అక్కడ ప్రాపర్ గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగదు. లో లెవెల్ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే 95% రోగాలు కూడా ఈ సర్క్యులేషన్ ప్రాబ్లం వల్లనే రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా విజన్ లాస్, బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు, నిద్రలేం కావచ్చు, గుండెపోటు కావచ్చు, రక్తం గడ్డగట్టడం కావచ్చు, మధుమేహం అంటాం, గురక అంటాం. గురక సమస్య అయితే చాలా 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 ఎక్కువైపోయింది ఈ మధ్యన. మన బీవీఆర్ సార్ చెప్తుంటాడు కొన్ని దేశాలలో గురక వల్ల కూడా విడాకులు తీసుకున్న దేశాలు అంటే కపుల్స్ కూడా ఉన్నారంట. నిజానికి కూడా పడుకున్నప్పుడు గురక కరెక్ట్ ఎక్కువ వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది. మెయిన్ కారణం ఏమిటి? గురక కొడుతున్న విషయం ఆయన నిద్రపోయి ఉంటాడు, కానీ ఆ లెవెల్ గురక కొడుతున్న విషయం ఆయనకు మాత్రం తెలియదు. సో నిజానికి వీటన్నిటికీ మూలం ఏంటి? ఆ రకంగా ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏమిటి అంటే బాడీలో ఉన్నటువంటి 78 ఆర్గాన్స్ కి ఈ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా అందకపోవడం వల్లనే రోగాలు వస్తాయి. ఇంకోటి అంటే సర్క్యులేషన్ ప్రాపర్ గా అందట్లేదు అంటే లో లెవెల్ ఆక్సిజన్ ఉన్నట్టే. కాబట్టి ఈ రకంగా అనేక రకాల రోగాలు రావడం లేదు. ముఖ్యంగా లైంగిక సమస్యలు ఎక్కువైపోయినాయి. లైంగిక సమస్యల వల్ల కూడా ఈ మధ్యలో చాలా విడాకులు అవుతున్నాయి. దాని గురించి కూడా మనం ముందు మాట్లాడుకుంటాం. ఇంకోటి హార్మోన్ ఇంబ్యాలెన్స్, క్యాన్సర్, బీపీ, లో బీపీ అంటాం, అధిక బీపీ, లో బీపీ కానీ హై బీపీ కానీ ఈ డిసీజ్ అన్ని కూడా ఈ వీటి పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎట్లా అంటే అసలు రక్త ప్రసరణ ఎందుకు అంతరాయం కలుగుతుంది? సో ఓవరాల్ గా ఇది మొత్తం వీటిపైన మాత్రమే ఆధారపడింది ఫ్రెండ్స్. రక్త ప్రసరణ ఎందుకు అంతరాయం కలుగుతుంది? కారణం ఏమిటి అంటే పంచభూతాలు అంటాం కదా, భూమి, నీరు, నిప్పు, ఆకాశం, గాలి. ఇవి ఎప్పుడైతే పొల్యూటెడ్ అయిపోయినాయో, పొల్యూషన్ అయిపోయినాయి కాబట్టి మన యొక్క బాడీలో రక్త ప్రసరణ అనేది అంతరాయం కలుగుతుంది. సో ఈ పంచభూతాలతో మమేకమై మన బాడీ యొక్క తత్వం అనేది ఉంటుంది. ఎట్లా అంటే బాడీ తత్వం భూతత్వం లేదా పృథ్వీతత్వం అంటాం. భూతత్వానికి మన బాడీకి ఏంటి సంబంధం అంటే భూమి మన బాడీలో ఉన్నటువంటి మాంసము మరియు ఎముకలతో సమానం. రెండోది వచ్చేసి జలతత్వం అంటాం. జలతత్వం అంటే బాడీలో 75% వాటరే ఉంటుంది. సో ఈ జలతత్వం వచ్చేసి మన బాడీలో ఉన్నటువంటి నీటితో సమానం.
మూడోది వచ్చేసి అగ్నితత్వం అంటాం, ఉష్ణోగ్రత. అయితే బాడీలో ఉష్ణోగ్రత కరెక్ట్ ఉంటేనే మనం తిన్నది అరగడం కానీ, లేకపోతే అన్ని ఆర్గాన్స్ కూడా ఉష్ణోగ్రత కరెక్ట్ ఉంటేనే ఆర్గాన్స్ కూడా సక్రమంగా పనిచేస్తాయి. సో మన బాడీకి అగ్నికి ఈ ఉష్ణోగ్రతకు చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి వాయుతత్వం అంటాం. వాయుతత్వం ఏంటి, మన బాడీకి ఎట్లా మమేకమై ఉంటుంది అంటే పీల్చే గాలి కావచ్చు, వదిలే గాలి కూడా బాడీకి ఈ వాయుతత్వానికి మనకు పీల్చే గాలికి తర్వాత వదిలే గాలికి సమానంగా ఉంటుంది అనమాట. లాస్ట్ వచ్చేసి ఆకాశతత్వం అంటాం. ఈ ఆకాశతత్వం ఏంటంటే వాతావరణం. మానవుడు ఎప్పుడైతే వాతావరణానికి దగ్గర అంటే దూరం అవుతున్నాడో, ఇప్పుడున్నటువంటి ఈ పంచభూతాలతో పాటు వాతావరణానికి మొత్తం దూరం అయిపోయి బతుకుతున్నాడు. కాబట్టి ఇన్ని రకాల రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా మానవునికి అవసరమైంది ఏంటంటే, ముఖ్యంగా ఈ 5 పంచభూతాలలో ముఖ్యంగా బాడీకి మానవునికి ఉపయోగపడేది భూమి మరియు నీరు. సో ఈ నవగ్రహాలలో జీవరాశి అనేది నివసిస్తుందంటే కేవలం భూమి పైన మాత్రమే. సో ఈ పంచభూతాలతో పాటు ఫ్రెండ్స్ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే గ్రావిటీ ఫోర్స్ అండ్ మ్యాగ్నెట్ ఫోర్స్ మానవునికి అవసరం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఫర్ సెకండ్ కొన్ని వేల కిలోమీటర్ స్పీడ్ తో తిరుగుతుంది. అయినా కూడా మనం నిలబడి ఉంటాం, బిల్డింగ్స్ నిలబడి ఉంటాయి. ఇక్కడ కింద పడకపోవడానికి కారణం ఏమిటి అంటే భూమి నుంచి వచ్చే ఈ గ్రావిటీ ఫోర్స్ ఏదైతే ఉందో, గ్రావిటీ ఫోర్స్ మరియు మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇవి ఉంటాయి కాబట్టి మనకు నిలబడడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ముఖ్యంగా ఈ రోజులలో ఏమవుతుందంటే ఈ గ్రావిటీ ఫోర్స్ కి మ్యాగ్నెట్ ఫోర్స్ కి మనం దూరం అయిపోయినాం అనేది చెప్పుకుంటాం. ఎట్లా అంటే ఇప్పుడు వీటిలో ముఖ్యంగా మనం అనుకునేది ఏంటి, భూమి తర్వాత నీరు అనుకుంటున్నాం కదా. భూమికి మనం చాలా దూరమై నివసిస్తున్నాం ఈ రోజులలో. ఎట్లా అంటే 50 నుంచి 100 సంవత్సరాల క్రితం మన జీవన శైలి అయస్కాంత శక్తికి మానవ శరీరం సహసిద్ధంగా, అంటే ఈ భూమి నుంచి వచ్చే అయస్కాంత శక్తి ఏదైతే ఉందో సహసిద్ధంగా గ్రహించేది. సో ఫ్రెండ్స్, ఒకప్పుడు మన 50 సంవత్సరాల క్రితం మన తాతలు ముత్తాతల కాలంలో ఈ రకమైనటువంటి వాతావరణంలో మనం బతికినాం. అంటే ఎట్లా, కట్టెకు మట్టికి అనుసంధానమై బతికినాం. ఇక్కడ మీరు ఒక లాక్ తప్ప, అంటే ఇంటికేషన్ లాక్ తప్ప మొత్తం అసలు ఐరన్ అది కనబడదు ఇక్కడ. కాబట్టి ఇంట్లో కంపల్సరీ అలికే వాళ్ళు, ఇంటి ముందర సానిపి అంటాం, కాలాపి అంటాం, అది వేసేవాళ్ళు. కాబట్టి పొద్దుంతా సాయంత్రం వరకు ఏ వర్క్ చేసినా కూడా సాయంత్రం ఇంటికి వచ్చి ఇంట్లో తిరిగే వాళ్ళం. కాబట్టి భూమికి మన పాదం అనేది టచ్ అయ్యేది. భూమికి పాదం టచ్ అవ్వడం వల్ల ఏమయ్యేది అంటే భూమి నుంచి వస్తున్నటువంటి మ్యాగ్నెట్ ఫోర్స్ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది బాడీకి టచ్ కావడం వల్ల ప్రతి మానవుల్లో 5 లీటర్ల బ్లడ్ ఉంటుంది. దాంట్లో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. ఉండడం వల్ల భూమి నుంచి వచ్చే పాదం భూమికి టచ్ కావడం వల్ల భూమి నుంచి వచ్చే మ్యాగ్నెట్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్యలో చర్య జరిగి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ప్రాపర్ గా జరిగేది కాబట్టి ఎలాంటి రోగాలు అనేటివి ఇక్కడ చూడలేదు. మీకు తెలుసు, ఇప్పుడు మన తాతలకు ముత్తాతలకు బీపీ షుగర్ అనేది చాలా తక్కువ ఉండేది. ఇంకోటి ఏంటంటే హార్ట్ స్ట్రోక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు అనేటివి లేవు. ఈ మధ్య కాలంలోనే అందరికి థైరాయిడ్ అనేది ఒక కొత్త రోగం వింటున్నాం. ఇది జస్ట్ ఒక 15 సంవత్సరాల నుంచే ఉంది. అంతకుముందు థైరాయిడ్ అనేది లేనే లేదు. సో ఫ్రెండ్స్, చెప్పే ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే భూమి నుంచి వచ్చే మ్యాగ్నెట్ ఫోర్స్ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో మానవునికి టచ్ కావడం వల్ల మా బ్లడ్ లో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. కాబట్టి సర్క్యులేషన్ అనేది చాలా ప్రాపర్ గా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి రోగాలు అనేటివి రాలేదు అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రస్తుతం మన జీవన శైలి ఎట్లయిపోయింది అంటే టోటల్ గా ఐరన్ ప్రపంచంగా మారిపోయింది. మన చుట్టుపక్కల లక్షల టన్నుల ఐరన్ చేరిపోయింది. స్టార్టింగ్ మనం మొదలైనప్పటి నుంచి అంటే బయటికి వెళ్ళాలంటే సైకిల్ నుంచి విమానం వరకు కంపల్సరీ చుట్టుపక్కల ఐరన్ ఉంది. బయటికి వెళ్ళాలంటే కంపల్సరీ చెప్పులు వేసుకుంటాం, లేదా బండి, కారు, బస్సు, అవసరమైతే విమానాలలో వెళ్తుంటాం. కాబట్టి భూమికి మన పాదం ఇక్కడ కూడా టచ్ అవ్వట్లేదు.
టన్నుల కొద్దీ ఐరన్ వచ్చి మన చుట్టుపక్కల చేరిపోయింది. సో దీనివల్ల ఏమైతుంది అంటే భూమి నుంచి రావాల్సినటువంటి మ్యాగ్నెట్ ఫోర్స్ ఏదైతే ఉందో మన బాడీకి డైరెక్ట్ గా అందట్లేదు. మన బాడీలో జస్ట్ 4 గ్రాముల ఐరన్ మాత్రమే ఉంటుంది, కానీ చుట్టుపక్కల లక్షల టన్నుల ఐరన్ ఉంది. మరి తక్కువ ఉన్నటువంటి మన బాడీలో ఉన్నటువంటి జస్ట్ 4 గ్రాముల ఐరన్ రిసీవ్ చేసుకుంటుందా, లేదా చుట్టుపక్కల టన్నుల కొద్ది ఐరన్ ఉన్నటువంటి ఆ ఐరన్ రిసీవ్ చేసుకుంటుందా అనేది మనం క్వశ్చన్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంటేషన్ లో మనం చెప్తే వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళే చెప్పేస్తారు. సో ఆ రకంగా ఉంటుంది కాబట్టి సర్క్యులేషన్ చాలా స్లోగా మూవ్ అవుతుంది. దాంతో పాటు ఏంటి, కంపల్సరీ ఇండ్లు కడుతున్నాం, ఇంట్లో టైల్స్ వేస్తాం, మార్బుల్స్ ఒకరిని చూసి వేస్తారు కాబట్టి అంటే ఇక్కడ భూ ఆకర్షణకు మనం దూరం అయిపోతున్నాం, అంటే మ్యాగ్నెట్ ఫోర్స్ కూడా దూరం అయిపోతున్నాం. దాంతో పాటు ఇంకోటి ఫ్లోర్స్ ఒకదానిపైన ఒకటి ఆల్మోస్ట్ 70-80 ఫ్లోర్స్ వరకు బిల్డింగ్స్ వేసేస్తున్నారు, కడుతున్నారు. పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మంది కూడా భూమికి వాళ్ళ పాదం తగలకుండా చాలా సంవత్సరాలు అయి ఉంటుంది. అంతేందుకు విలేజ్లకు మనం వెళ్తున్నా కూడా మనం క్వశ్చన్ చేసుకుంటే కంపల్సరీ మనకు అర్థమైపోతుంది నిజానికి మన పాదం భూమికి టచ్ అవుతుందా లేదా, ఎన్ని సంవత్సరాలు అయింది అనేది. సో కొంతమంది అయితే పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ పాదం భూమికి టచ్ అయ్యే ఉండదు. అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ప్రేమ ఎక్కువైపోయి పిల్లల్ని బయటికి వెళ్ళాలన్నా కూడా అరే చెప్పులేసుకో, కంపల్సరీ చెప్పులేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పెంచుతున్నారు తప్ప నిజానికి భూమి నుంచి వచ్చే ఈ అయస్కాంత బలానికి దూరం అవుతుందన్న విషయమే జనాలు మర్చిపోవడం, తర్వాత తెలియకపోవడం, ముఖ్యంగా మర్చిపోవడం కాదు, ఇక్కడ తెలియకపోవడం వల్లనే ఈ రోగాలు వస్తాయి. అంటే ఏజ్తో సంబంధం లేకుండా రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే కారణం ఈ రకమైనటువంటి జీవన శైలి ఉంది కాబట్టి ఈ రకంగా రోగాలు అనేటివి వస్తున్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వైడోరియం కంపెనీ యొక్క సిఎండి గారు మెంటర్, ఇన్వెస్టర్, తర్వాత ఇంపోర్టర్ అంటాం, ఫౌండర్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ద గ్రేట్ డాక్టర్ మిస్టర్ సాగర్ జోషి సార్కి హార్ట్ఫుల్ గా ఇక్కడ మనం థ్యాంక్ యూ చెప్పాల్సిందే. ఎందుకంటే సార్ మనకు సంజీవన్ లాంటి ప్రోడక్ట్ ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. అసలు ఇలా తీసుకొచ్చాడు ఈ ప్రోడక్ట్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఎట్లా తీసుకొచ్చిండు అంటే సార్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 18 years పరిశోధన చేసిండు అనమాట. అసలు ఏంటి, ఒక 50 సంవత్సరాల క్రితం రోగాలు లేవు, బీపీ లేదు, షుగర్ లేదు, ఈ ఉన్నటువంటి రకరకాల రోగాలు ఏదైతే ఉన్నాయో ఆ రోగాలు లేవు, ఉన్నా చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, ఏజ్తో సంబంధం లేకుండా ఆ రోగాలు వస్తున్నాయి అని సారు దానిపైన సర్వే, దాంతో పాటు ఒక రీసెర్చ్ చేసిండు, పరిశోధనలో భాగంగానే ఫైండ్ అవుట్ చేసినటువంటి విషయం ఏమిటంటే భూమి నుంచి వస్తున్నటువంటి ఈ అయస్కాంత బలానికి మానవ సమాజం ఎప్పుడైతే దూరమైందో అప్పుడే ఈ రోగాలు వస్తున్నాయి అనేది ఫైండ్ అవుట్ చేసిండు. సో మరి ఇప్పుడు సార్ వచ్చేసి ఇట్లా సమాజానికి చెప్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు. లేదా గో బ్యాక్ టు సొసైటీ అన్నట్టు గో బ్యాక్ టు ఎర్త్, లేదా వెనకటి కాలంలో అట్లా బతికినాం కాబట్టి అక్కడ రోగాలు ఏమి రాలేవు, మీరు మళ్ళీ గుడిసెలు వేసుకోవాలి, లేకపోతే ఇంట్లో బండలు ఉండొద్దు, లేదా భూమికి చాలా దగ్గర బతకాలంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. చెప్పినా కూడా ఇనే పరిస్థితుల్లో జనాలు లేరు కాబట్టి సార్ ఏం చేసిండు, అందరికీ కామన్ గా ఉండేటట్లు, అందరికీ అందుబాటులో ఉండేటట్లు ఒక 6 ప్రోడక్ట్లు తీసుకొచ్చిండు. దాంట్లో ముఖ్యంగా 3 ఉంటాయి ఫ్రెండ్స్, అవేంటో చూద్దాం. వాటిలో ముఖ్యంగా వచ్చేసి బయో మ్యాగ్నెట్ మ్యాట్రస్ ప్యాడ్ అంటాం. సో ఇదేంటంటే దీని మీద పడుకున్నామంటే భూమి మీద పడుకున్నట్టే. సో ఇక్కడ కూడా అందరికి కూడా మన విలేజ్లలోకి వెళ్తుంటే అందరికి తెలుసు, పొలాల దగ్గర పడుకున్నప్పుడు చాలా డీప్ స్లీప్ వస్తుంది. కారణం ఏమిటి అంటే భూమికి చాలా దగ్గర పడుకుని ఉంటాం. మళ్ళీ కూడా ఇంటి దగ్గర తింటుంటే ఇంటికన్నా పొలాల దగ్గరికి, చేల దగ్గరికి వెళ్తే కొంచెం ఎక్కువ తింటాం. కారణం ఏమిటి అంటే భూమికి చాలా దగ్గర ఉంటాం కాబట్టి ఎనర్జీ లెవెల్ అనేది ఆటోమేటిక్ బాడీలో సెల్స్ అనేటివి యాక్టివ్ అయిపోతుంది. చాలా మంది అంటారు పొలాల దగ్గర పని చేస్తున్నప్పుడు లేదా ఏదైనా పంట ఉన్నప్పుడు అక్కడ పడుకొని ఉంటే ఫ్రెండ్స్ నైట్ లో కూడా పడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ పడుకొని ఉంటే మీరు ఇన్ని ఉండొచ్చు కూడా, పడుకొని ఉంటే అక్కడ ఏంటి, పాములు వచ్చి పక్కల పడి చనిపోయినా కూడా మార్నింగ్ వరకు తెలియనంత డీప్ స్లీప్కి వెళ్ళిపోయేవారు. పొద్దుగాలు చేస్తే మార్నింగ్ లేచి కూడా చూసే వరకు పక్కల పాము చనిపోయి ఉంటుంది. కారణం ఏమిటి అంటే
మనము భూమికి జస్ట్ ఒక తడిసంచో లేకపోతే ఏదో ఒక చిన్న బొంత వేసుకొని పడుకుంటాం పొలాల దగ్గర. భూమికి చాలా దగ్గర అయి నిద్రపోతాం కాబట్టి ఈ మ్యాగ్నెట్ ఫోర్స్ బాడీకి మమేకం అవ్వడం వల్ల డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఏం జరుగుతున్నా కూడా తెలియని పరిస్థితి నిద్రలోకి వెళ్ళిపోతాం అనమాట. సో అట్లా అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళకి ఎవరికి చెప్పినా కూడా వినే పరిస్థితిలో ఉన్నారా? భూమి పైన పడుకోవాలంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. అవసరమైతే ₹1,00,000 బెడ్ తీసుకొచ్చుకుంటారు, మ్యాటర్ తెచ్చుకుంటారు, మళ్ళీ నిద్ర కోసం ఏం చేస్తారు? స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటారు. దానికి అలవాటు పడిపోయారు కాబట్టి. కానీ జనాలు ఈ రకంగా చెప్తే వినే పరిస్థితిలో లేరు. సో ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, దీని మీద పడుకోవడం వల్ల భూమి మీద పడుకున్నప్పుడు ఎంతైతే డీప్ స్లీప్ వస్తుందో అంత డీప్ స్లీప్ అనేది ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మ్యాగ్నెట్స్ అనేటువంటి నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ భూమిలో నుంచి దాదాపు 600 నుంచి 800 ఫీట్ లో నుంచి మైనింగ్ చేసినటువంటి మ్యాగ్నెట్ తీసుకొని వచ్చి నార్త్ పోల్ సౌత్ పోల్ లో అమర్చడం వల్ల భూమి మీద పడుకున్నప్పుడు ఎంత డీప్ స్లీప్ వచ్చేదో దీని మీద పడుకున్నప్పుడు కూడా, ఈ మ్యాటర్స్ మీద పడుకున్నప్పుడు కూడా అంతే డీప్ స్లీప్ రావడం అనేది జరుగుతుంది. అయితే నిద్రపోవడం వల్ల ఏమవుతుంది అంటే 95% రోగాలు, 90% రోగాలు నిద్ర వల్లనే క్లియర్ అవుతాయి. చాలా మంది అంటారు, డాక్టర్స్ కూడా చెప్తారు, నిద్ర రాకపోతే ఆటోమేటిక్ బీపీ పెరుగుతుంది, షుగర్ లెవెల్ కంపల్సరీ పెరుగుతుంది. సో నిద్ర ఇంపార్టెంట్. దీని మీద పడుకోవడం వల్ల డీప్ స్లీప్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో అదే విధంగా బాడీ మొత్తం హీలింగ్ జరుగుతుంది అనమాట. ఇక్కడ బ్లడ్ క్లాట్ అయినా లేకపోతే ఏం ప్రాబ్లం ఉన్నా కూడా నిద్రపోవడం వల్ల, అంటే డీప్ స్లీప్ వెళ్ళిపోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా హీలింగ్ జరిగి యూరిన్ రూపకంగా, ఇంకా చెప్పాలంటే మన సార్ చెప్తుంటారు, జయపాల్ సార్, ఎప్పుడు పడుకున్నప్పుడు ఒకవేళ మ్యాట్రస్ పైన కాకుండా ఒక వైట్ క్లాత్ తీసుకొని, తెల్లని ఒక చిన్న మ్యాట్రస్ టైప్ ఒక క్లాత్ తీసుకొని దాని మీద పడుకుంటే మార్నింగ్ లేచే వరకు బాడీలో నుంచి శరీర రూపం, అంటే ఏమంటారు దాన్ని, చెమట రూపకంగా వేస్టేజ్ మొత్తం బయటకు వస్తుంది. అంటే బాడీ హీలింగ్ జరిగితేనే కదా అది బయటకు వస్తుంది. సో ఫ్రెండ్స్, చెప్పే ఉద్దేశం ఏంటి అంటే, పడుకున్నప్పుడు ఆటోమేటిక్ బాడీ అనేది రిపేరింగ్ అనేది జరుగుతుంది. కాకపోతే పడుకోవడం అంటే నిద్రపోవడం అనేది డీప్ స్లీప్ ఉంటే, డీప్ స్లీప్ లోకి వెళ్తే తప్ప బాడీ హీలింగ్ జరగదు. చాలా మంది పడుకుంటారు, జస్ట్ మెసేజ్ రాగానే టక్కులు లేచి కూర్చుంటారు అనమాట. అదే వాట్సాప్ మెసేజ్ వచ్చినా లేకపోతే కామన్ మెసేజ్ వచ్చినా జస్ట్ రింగ్ అయినా కూడా టంగ్ మన వరకు లేచి కూర్చుంటారు. నిజానికి అది నిద్ర కాదు. డీప్ స్లీప్ అంటే పాములు పైకి వెళ్ళి, మన బాడీ పైకి వెళ్ళినా కూడా లేవకుండా నిద్రపోవడమే డీప్ స్లీప్ అంటాం. సో దీని మీద పడుకోవడం వల్ల నేను చాలా మందికి ఇచ్చాను ఇక్కడ. వారు చెప్పినటువంటిది ఫస్ట్ ఏంటంటే, ఏందో నాయన కంపల్సరీ నిద్ర మాత్రం చాలా బాగా వస్తుంది, థ్యాంక్ యూ అని చెప్తున్నారు. సో నేను అక్కడ చాలా అంటే హ్యాపీ అనిపిస్తాను అనమాట. నిజానికి కూడా నిద్ర వల్ల అనేక రోగాలు అనేటివి క్లియర్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, దీంట్లో మ్యాగ్నెట్స్ కి దగ్గర, అంటే భూమికి దగ్గర చేసినట్టే మనం క్లియర్ చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే, భూమి మీద పడుకుంటే నీరు ఎట్లయితే వచ్చేదో దీని మీద పడుకోవడం వల్ల అంత నిద్ర వస్తుంది. కాబట్టి కంపల్సరీ తీసుకోండి అనే చెప్తాం. మనం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్ దీన్ని యాక్సెప్ట్ చేసేస్తారు. సో నిజానికి ఇదేదో మనం ఏదో ఉత్తుగా చెప్పడం అనేది కాదు కదా. నిజానికి కూడా ప్రాక్టికల్ గా కూడా ఇచ్చిన వాళ్ళు చెప్పిండ్రు, అది ప్రూవెన్. సో ఇది నెంబర్ 1 మ్యాట్రెస్ ప్యాడ్ అంటాం. సో సెకండ్ వన్ వచ్చేసి బయోమ్యాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. సో ఇక్కడ కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళతోటే మాట్లాడిపోయచ్చు. తక్కువ చెప్పేసారు, ఒక 50 ఏళ్ళ క్రితం లేదా మనం చిన్నగా ఉన్నప్పుడు వాటర్ సోర్స్ ఎట్లుండే అనేది అడిగితే, బాయిలర్లో నీళ్ళు తాగినాం, చేనులలో, అటు చెలిమెలల్లా, వాగులు, బోర్ పంపులు, తర్వాత చెలిమె అనేది చాలా అసలు ఒక రకమైనటువంటి ఫిల్టర్. అది ఫిల్టర్ వాటర్ కన్నా అద్భుతంగా ఉంటాయి అవి. సో ఒకప్పుడు మన వాటర్ సోర్స్ అనేది అట్లా ఉండే, మరి ప్రజెంట్ ఎట్లుంది అనేది వాళ్ళతో చెప్పచ్చు. పక్కోడు మినరల్ వాటర్ వేసుకుంటుంది కాబట్టి మనం వేసుకోవాల్సిందే, పక్కోడు బిల్డింగ్ కట్టింది కాబట్టి మనం కట్టాల్సిందే, పక్కోడు ఇంట్లో టైల్స్ వేసింది కాబట్టి మనం వేయాల్సిందే అన్నట్టుగా పక్కోడు మినరల్ వాటర్ తాగుతుండు కాబట్టి మనం తాగాలి. నిజానికి ఆ వాటర్లో ఏమున్నాయి, మినరల్స్ ఉన్నాయా లేవా అనేది ఆలోచన చేస్తే 100కు 100% దాంట్లో మినరల్స్ అనేటివి ఉండవు. పేరుకు మాత్రమే మినరల్స్ తప్ప ఆ వాటర్లో అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే, వెనకటి కాలంలో, పాత కాలంలో ఈ వాటర్ తాగడం వల్ల చాలా ఎనర్జీ వచ్చేది.
ఇక్కడ కూడా మనం పొలాల దగ్గరికి వెళ్ళే వాళ్ళు వ్యవసాయంతో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. ఒక మార్నింగ్ అవర్స్ లో నాన్న వాళ్ళు పొలాల దగ్గరికి వెళ్తే అమ్మ వాళ్ళు ఏదైతే సర్ది తీసుకెళ్ళి వెళ్తారు కదా, లేట్ వెళ్ళినా కూడా ఆ వాటర్ తాగి ఆల్మోస్ట్ మధ్యాహ్నం వరకు కూడా పని చేసేవాళ్ళు, అలసిపోయే వాళ్ళు కారు. కారణం ఏమిటి అంటే ఆ వాటర్ లో చాలా ఎనర్జీ లెవెల్స్ ఉండేటివి, మినరల్స్ ఉండేటివి, కాబట్టి ఆర్గాన్స్ మొత్తం సక్రమంగా పనిచేసేటివి, ఎనర్జీ లెవెల్ కూడా ఆ రకంగా ఉండే. ఇప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ తీసుకొని వచ్చి దాంట్లో కెమికల్స్ కలిపి ఇవ్వడం వల్ల దీంట్లో ఏమవుతుందంటే జస్ట్ ధూప అంటే తాగడానికి ధూప ఆడుతుంది తప్ప దాహానికి తప్ప దేహానికి ఈ వాటర్ అనేది యూజ్ కాదు. సో ఇక్కడ సాగర్ సార్ ఏం చేశారు, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. బావి ఉంది కదా, మధ్యలో వాటర్ ఉన్నాయి, చుట్టూ భూమి ఉంది, భూమిలో ఏముంటది, అయస్కాంతం ఉంటుంది, అయస్కాంతం ఫ్రీక్వెన్సీ అనేది ఉంటది. మధ్యలో వాటర్ ఎట్లయితే ఉంటాయో ఆ వాటర్ కి భూమి రౌండ్ గా ఉండడం వల్ల వాటర్ మధ్యలో ఉండి ఈ మ్యాగ్నెట్ ఎనర్జీ అనేది వాటర్ తాగడం వల్ల మ్యాగ్నెటిక్ వాటర్ అయ్యేటివి బావిలో. సో అదే రకంగా ఇక్కడ వాటర్ మనదే, బాటిల్ మనదే, దానికి జస్ట్ ప్యాడ్ పెట్టుకొని తాగడం వల్ల మ్యాగ్నెటిక్ వాటర్ అవుతున్నాయి. అవునా కదా అని చెప్పేసి వాళ్ళతోటే మాట్లాడేయచ్చు ఫ్రెండ్స్. సో భూమికి టచ్ అయ్యి వాటర్ తాగడం వల్ల ఎనర్జీ వచ్చేది ఎంత నిజమో, ఇక్కడ ప్యాడ్ పెట్టుకొని తాగడం వల్ల భూమి నుంచి వచ్చే వాటర్ ఎంత ఎనర్జీ అయితే వచ్చేదో అంత ఎనర్జీ దీంట్లో లభిస్తుంది అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే దానివల్ల ఏమవుతుంది అంటే ఈ వాటర్ తాగడం వల్ల, సో హెచ్పి లెవెల్ కామన్ అదంతా మళ్ళీ కొత్త సబ్జెక్టు, దానిలోకి వెళ్తే మనం బయటికి రాలేము. సో అది అవసరం ఉన్న దగ్గర డిస్కషన్ చేయొచ్చు. సో ఈ మ్యాగ్నెటిక్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది ముఖ్యంగా. ఎందుకంటే దీంట్లో ఈ డెడ్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే చిన్న పిల్లలకు కూడా కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు వస్తున్నాయి. కారణం ఏమిటి, జస్ట్ వాటర్ లో కెమికల్ మాత్రం ఉంటది. ఆ కెమికల్ యొక్క ఎఫెక్ట్ బాడీ మీద పడడం వల్ల మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, అసలు ఏజ్తో సంబంధం లేకుండా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కనుక మనం ఏం చేస్తామంటే ఈ ప్యాడ్ పెట్టడం వల్ల భూమిలో అంటే స్వచ్ఛమైన నీరు తాగినప్పుడు ఎంత ఎనర్జీ వచ్చేదో అంత ఎనర్జీ వస్తుంది. కాబట్టి మనకు జీర్ణ వ్యవస్థ సమస్య ఉన్నా కూడా తిన్నది కరెక్ట్ గా అరగకపోవడం వల్ల చాలా మంది బాధపడతారు, దానికి కూడా టాబ్లెట్స్ తీసుకుంటారు. సో మనం సింపుల్ గా చెప్పొచ్చు, ఇక్కడ ఈ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది. చాలా మందికి మలబద్ధక సమస్య ఉంటుంది, దానికి కూడా టాబ్లెట్స్ వాడతారు. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్, వాడతారు కదా. ఈ వాటర్ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థతో పాటు మలబద్ధక సమస్య కూడా పోవడం అనేది జరుగుతుంది, క్లియర్ అవుతుంది. ఎందుకంటే మనం చాలా మంది చూసినాం, వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను మీ ముందర ఇప్పుడు చెప్తున్నా ఫ్రెండ్స్. తర్వాత ఏమవుతుందంటే మన ఇక్కడ అన్న అంటే పోచే సార్ లైన్ లో ఉండడం లేదో, రాత్రి 12 గంటలకు వాళ్ళ కొడుకుకి చాలా పెయిన్ వస్తుంది, కడుపు వస్తుంది. చిన్న అబ్బాయి ఏం చేయాలని అర్థమవుతలేదు, కడుపు వస్తుందని చెప్పేసి రాత్రి 12 గంటకు అబ్బాయి ఏడుస్తుండంట. ఇది చిన్న మెరాకిల్, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏడుస్తుండు, తర్వాత వెళ్తే నైట్ డాక్టర్స్ ఉంటారో లేదో తెలియక అసలు ఒక ఆలోచన అయితే ఉంటుంది, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సరే ఇప్పుడు మనం అప్పుడే సార్కి నేను కిట్ ఇవ్వడం అనేది జరిగింది. ఏం చేసిండు అంటే సరే మా అంటే ఫ్రెండ్ ఇట్లా చెప్పిండు కదా, ప్రవీణ్ ఇట్లా చెప్పిండు, చూద్దాం ఒకసారి వాటర్ కనీసం తాపి చూద్దాం బాబుకి అని చెప్పేసి వాటర్ తాపించిండు. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో వితౌట్ టాబ్లెట్ అబ్బాయి వాష్రూమ్ వెళ్ళి హాయి వచ్చి పడుకున్నాడు. సో లోపల ఏం జరిగింటది అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అబ్బాయి తినవచ్చు లేదా జీర్ణ వ్యవస్థలో ఏదో ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. ఈ మ్యాగ్నెటిక్ వాటర్ తాగడం వల్ల వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి క్లియర్ గా అబ్బాయి చెల్లమ్మ చూడు గురుకలు ఎట్లా కొడుతుందా. వాయిస్ వినబడతలేదు సార్. వాయిస్ వస్తుంది ప్రవీణ్ సార్, వాయిస్ 1 minute అటైనట్టున్నారు. గుడ్ మార్నింగ్ సార్ అని పెట్టిండి నాది. గుడ్
సార్ మీ మైక్ అన్మ్యూట్ చేసుకోండి సార్ ప్రవీణ్ సార్. ఎస్ ఓకే సార్ కంటిన్యూ. ఓకే సార్. ఇప్పుడు వినిపిస్తుంది సార్ వాయిస్ ఓకేనా సార్? కంటిన్యూ. సో లీడర్స్ థర్డ్ ప్రొడక్ట్ వచ్చేసి మ్యాగ్నెట్ రిస్ట్ బెల్ట్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కొంచెం అబ్జర్వ్ చేద్దాం. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ అనేది కామన్ అయిపోయింది. 78 ఆర్గాన్స్ లో 79 ఆర్గాన్ వచ్చేసి మొబైల్ అయిపోయింది. మొబైల్ వచ్చేసింది బాడీలో. ఎందుకంటే ఇప్పుడు వర్తమాన కాలంలో ఈ కాలంలో కంపల్సరీ వితౌట్ మొబైల్ ఎలాంటి పని చేయడానికి ఛాన్స్ కూడా లేదు, కంపల్సరీ అయిపోయింది. సో రేడియేషన్ తప్పించుకోవడం కోసం ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ రేడియేషన్ ఎఫెక్ట్ బాడీ మీద పడకుండా ఉండాలనేది ఏ ప్రొడక్ట్ రాలే, ఎవరు కూడా తయారు చేయలే. ఈ విషయంలో సాగర్ సార్కి ప్రత్యేకంగా అసలు హార్ట్ఫుల్ థ్యాంక్ చెప్పొచ్చు. ఈ రిస్ట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి రేడియేషన్ అనేది బాడీ పైన పడదు ఫ్రెండ్స్. సో ఈ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల చిన్న పిల్లలకే కాదు, ఇక్కడ మనం ఫిట్ చూస్తున్నాం, బాల్య దశను మాయం చేసినటువంటి సెల్ ఫోన్. ఒకప్పుడు అందరికి తెలుసు, చిన్నగా ఉన్నప్పుడు మీరు చూసే ఉంటారు, అమ్మ నాన్నలు తినబెట్టడం ఎట్లా పెట్టేవాళ్ళు, చందమామ కథలు చెప్తూ ఆడిపిస్తూ బయట దింపుతూ వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను చూపిస్తూ తినిపించేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి అమ్మలు ఏం చేస్తున్నారంటే మొబైల్స్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు తింటున్నారా, వాళ్ళు నమ్ముతున్నారా, వాళ్ళు మింగుతున్నారా, ఇంకా చెప్పాలంటే వాళ్ళు అన్నం లోపల కుక్కేసి ఉంటారు నోట్లో. నిజానికి బాడీ పెరుగుతుంది తప్ప వాళ్ళ యొక్క మైండ్ పెరగట్లేదు. ఎందుకంటే వాళ్ళు సక్రమంగా నమ్మలరు, మింగుతారు. జస్ట్ నమలకుండా మింగడం వల్ల కూడా కంపల్సరీ నమిలి మింగడం వల్ల కూడా చాలా ఉపయోగం అనేది ఉంటుంది. లాలాజలం చాలా అవసరం మనం తిన్నటువంటి ఫుడ్కి. ఆ ఫుడ్ని చూసే తప్ప లాలాజలం అనేది రిలీజ్ కాదు. మరి బాడీ పెరుగుతుంది, మరి మైండ్ ఎట్లా పెరగాలంటే కంపల్సరీ లాలాజలం అవసరం ఫ్రెండ్స్. సో ఈ పిల్లలపైన చిన్నపిల్లలపైనే కాకుండా అందరిపైన కూడా ఈ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది చాలా అంటే చాలా పడుతుంది. సో ఈ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, తలనొప్పి మెయిన్ ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ తలనొప్పి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కూడా ఆలోచన చేయాలి, తలనొప్పి స్టార్ట్ అయ్యాక ఏం చేస్తాం, గో బ్యాక్ టు సొసైటీ అన్నట్టు గో బ్యాక్ టు మెడికల్ షాప్ పోతాం, టాబ్లెట్ వేసుకుంటాం. దానివల్ల ఏమంటే ఈ రకంగా తలనొప్పి లాంటివి, తర్వాత నోటి క్యాన్సర్ కూడా వస్తుందంట ఈ రేడియేషన్ ఎఫెక్ట్ తో. బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి ఏజ్ తో సంబంధం లేకుండా. మెడ నొప్పి, ఎందుకంటే మొబైల్నే చూస్తుంటాం ఏకదాటిగా. మొబైల్ని చూస్తూ 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 ఉండడం వల్ల మెడ నొప్పి, వెన్నుపాము అంటాం కదా, వెన్నుపూస నొప్పి వస్తుంది. తర్వాత ముఖ్యంగా పంచేంద్రియాల పైన, మన బాడీలో ఉన్నటువంటి పంచేంద్రియాల పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇంకా లేడీస్ లో పీసీడీఓ ప్రాబ్లం రావడం, తర్వాత మెన్ లో స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది రేడియేషన్ ఎఫెక్ట్ తో. ఈ ఒక్క కాన్సెప్ట్ నేను దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీలోకి, ఈ నెట్వర్క్ లోకి రావడం అనేది జరిగింది. అది ఎట్లా ఎందుకు వచ్చాను కూడా మళ్ళీ నేను డిస్కషన్ చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత సంతానోత్పత్తి, ఒకప్పుడు పెళ్ళైన 1 year కి పిల్లలు పుట్టేవాళ్ళు, ఇప్పుడు 3 years పడుతుంది, 4 years పడుతుంది, కొంతమంది అయితే 10 years పట్టినా కూడా పిల్లలు పుట్టడం లేదు. కారణం ఏమిటి అంటే ఓన్లీ రేడియేషన్ ఎఫెక్ట్ మాత్రమే. తర్వాత చివరికి లాస్ట్ అండ్ డేంజర్ ఏంటంటే క్యాన్సర్ కూడా వస్తుంది రేడియేషన్ తో. సో ఫ్రెండ్స్ ఇట్లాంటి రోగాలు వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మళ్ళా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇప్పటి వరకు రేడియేషన్ కి బాడీ పైన పడకుండా ఉండడం లేదా రేడియేషన్ తప్పించుకోవడం కోసం ఎవరైనా ఏదైనా ప్రొడక్ట్ తీసుకొచ్చిండ్రా అంటే 100కు 100% ఎవరు తీసుకురాలే, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సాగర్ సార్ తీసుకొచ్చింది. కాబట్టి సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఫ్రెండ్స్. ఇంకోటి, మొబైల్ వాడకుండా ఏమన్నా అంటే ఈ కాలంలో కంపల్సరీ మొబైల్ కామన్, వాడాల్సిందే. మరి ఏం చేద్దాం, మొబైల్ మానేద్దామా? అసలు మానేయడం ఏమైనా సాధ్యం అవుతుందా?
అని ఆలోచన చేస్తే 100% సాధ్యం కాదు. మరి ఏం చేయాలి? వాళ్ళకి చెప్పేస్తాం, నాయన మీరు కంపల్సరీ మొబైల్స్ వాడతారు, వాడాల్సిందే, వాడకపోతే పనులు జరగాయి, వాడకపోతే కమ్యూనికేషన్ ఉండదు, వాడకపోతే అన్ని పనులు క్లోజ్ అవుతాయి, కాబట్టి కంపల్సరీ మీరు మొబైల్స్ వాడతారు. కాబట్టి ఈ రిస్ట్ బెల్ట్ ఏదైతే ఉందో పెట్టుకోవడం వల్ల మీకు బాడీ పైన ఎలాంటి రేడియేషన్ పడదు అని మనము బల్లగుద్ది చెప్పొచ్చు. అవసరమైతే ఆన్ ద స్పాట్ లో డెమో ఇచ్చి కూడా చూపించచ్చు. సో ఫ్రెండ్స్, ఇంత పర్ఫెక్ట్ ఈ రిస్ట్ బ్యాండ్ లో ఉన్నటువంటి గొప్పతనం. నెక్స్ట్, సో ఇది చూడొచ్చు ఫ్రెండ్స్, ఒకప్పుడు మనం ఊళ్ళలో ఏంటి ఏం ప్రాబ్లం ఉన్నా కూడా, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఏం చేసేవాళ్ళు అంటే డాక్టర్స్ దగ్గర లేకపోయినా కూడా జస్ట్ మణికట్టు పట్టుకొని డిసీజ్ చెప్పేవాళ్ళు, రోగాలు చెప్పేవాళ్ళు. కారణం ఏమిటి అంటే బాడీకి ఆ 78 ఆర్గాన్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా అందుతుందా లేదా అనేది కూడా అక్కడ పట్టుకొని చెప్తే, అంటే డాక్టర్కే కాదు అందరికి కూడా అర్థమైపోతుంది. ఊళ్ళలో మంత్రసాన్లు ఉంటారు, మీకు తెలిసి ఉండొచ్చు. ఈ మంత్రసాన్లు ఏంటి అంటే ఒకప్పుడు ప్రెగ్నెంటా కాదా కన్ఫర్మ్ చేసి జస్ట్ చేయబట్టుకొని చెప్పేవాళ్ళు. కారణం ఏమిటి అంటే బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటికీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, హార్ట్ బీట్ డబల్ కొట్టుకుంటుంది అంటే ఆల్మోస్ట్ ఇక కన్ఫర్మ్ ఏంటి, ప్రెగ్నెంట్ అన్నట్టే. అది మంత్రసాన్లు పట్టుకొని చెప్పేవాళ్ళు. ఇక్కడ డాక్టర్ వ్యవస్థను మనం వ్యతిరేకించడం కాదు, కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ డాక్టర్ కూడా చేయి పట్టుకొని చూడట్లేదు. అవునా కదా ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? వెళ్ళంగానే కంపల్సరీ టక్కున ఒక ఏదైనా ఒక టెస్ట్ రాస్తారు, బ్లడ్ టెస్ట్ రాస్తారు. ఆ బ్లడ్ టెస్ట్ ద్వారా వచ్చే రిపోర్ట్ని బట్టే రోగం అనేది చెప్తా ఉన్నారు అనమాట. సో ఈ వ్యవస్థకు మనం వ్యతిరేకం కాదు ఫ్రెండ్స్. ముఖ్యంగా వాళ్ళు కంపల్సరీ మనకు అవసరం, డాక్టర్స్ ఉండాల్సిందే. కాకపోతే మన యొక్క థెరపీ ఏదైతే ఉందో ఈ మ్యాగ్నెట్ థెరపీ సపోర్టింగ్ సిస్టమ్ గా పనిచేస్తుంది. సో ఇక్కడ మనం చెప్పే ఉద్దేశం ఏంటంటే చేతికి ఈ రిస్ట్ బ్యాండ్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, మ్యాగ్నెట్ ఫీల్డ్ అప్లై చేయకుండా ముందు బ్లడ్ అనేది చాలా థిక్గా ఉంటుంది. పెట్టిన తర్వాత విత్ ఇన్ 3 seconds లో పల్చన్ అయిపోయి ఎక్కడైతే సెల్స్ బాడీలో ఇన్యాక్టివ్ ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని యాక్టివ్ అయిపోయి 78 ఆర్గాన్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ప్రాపర్ గా మూవ్ అవుతుంది అనమాట. దాంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా మూవ్ అవుతుంది అంటే ఆక్సిజన్ లెవెల్ కూడా పెరుగుతున్నట్టే కదా. సో ఇక్కడ రేడియేషన్ ఒకటే కాదు చెప్పే ఉద్దేశం, బ్లడ్ సర్క్యులేషన్ పైన కూడా రిస్ట్ బ్యాండ్ అనేది చాలా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఇంపార్టెంట్ విషయం ఏంటి, అసలు ఇంతకు ముందు ఎవరైనా వాడిరా ఈ ప్రొడక్ట్, హూ ఇస్ యూజింగ్ దిస్? ఇప్పుడు మనం కొత్తగా వాడుతున్నామా, కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చామా, లేక ఇంతకు ముందు ఉందా లేదనేది మనం క్వశ్చన్ చేసుకుంటే, స్పేస్ అంటే ఇప్పుడు నాసా సైంటిస్టులు అంట ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహం వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొన్ని వేల కిలోమీటర్ల పైకి ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. మనము ఇప్పుడు జస్ట్ ఒక 4-5 అంతస్తుల పైకి వెళ్తేనే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా పనిచేయదన్నప్పుడు, ఆర్గాన్స్ సక్రమంగా పనిచేయన్నప్పుడు కొన్ని వేల కిలోమీటర్లు వాళ్ళ పైకి వెళ్తారు. మరి వాళ్ళ యొక్క ఆర్గాన్స్ ఎట్లా పనిచేయాలి అనేది మనం క్వశ్చన్ చేసుకుంటే, వాళ్ళు వాడుతున్నటువంటి సూట్ ఏదైతే ఉందో ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీలో ఎంత పైకి కొన్ని వేల కిలోమీటర్ పైకి వెళ్ళినా కూడా ఆర్గాన్స్ అన్ని సక్రమంగా పనిచేయాల్సి ఉంటది. కాబట్టి దాంట్లో మీరు కావాలంటే గూగుల్ చేసి కూడా చూడొచ్చు. ఆ సూట్ వాళ్ళు వేసుకున్నటువంటి సూట్ ఏదైతే ఉందో దాన్ని స్పేస్ సూట్ అంటాం. దాంట్లో నార్త్ పోల్ సౌత్ పోల్ లో మ్యాగ్నెట్స్ అడ్వాన్స్ టెక్నాలజీతో అంటే దాన్ని తయారు చేశారు. కాబట్టి వాళ్ళు అంత పైకి వెళ్ళినా కూడా ఆర్గాన్స్ అనేటివి చాలా సక్రమంగా పనిచేస్తాయి అనేది మనకు కనిపిస్తుంది. దా సూట్ యొక్క కాస్ట్ వచ్చేసి ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 84 కోట్లు ఉంటుందంట ఫ్రెండ్స్. కావాలంటే కూడా మీరు గూగుల్ చేసి చూడొచ్చు. మనం చెప్పే ఉద్దేశం ఏమిటి అంటే ఇది పాత కాన్సెప్టే, కొత్తది మనం మార్కెట్లోకి తీసుకురాలేము అనేది అర్థం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఫ్రెండ్స్, చాలా బుక్స్ ఉన్నాయి. మ్యాగ్నెట్ థెరపీ హ్యూమన్ బాడీకి అవసరమా లేదా అంటే సాగర్ జోషి సార్ రాసిన పుస్తకాలు మాత్రమే కాదు, చాలా మంది ఆథర్స్ పుస్తకాలు రాయడం అనేది బుక్స్ రాయించారు. కావాలంటే కూడా మీరు గూగుల్ చేసి చూడొచ్చు అని చెప్పాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఆల్మోస్ట్ 200+ డిసీజెస్ కి ఇది జస్ట్ ప్రికాషన్ మాత్రమే. 200 రోగాలకు జస్ట్ ఇది సపోర్టింగ్ సిస్టమ్ మాత్రమే, సపోర్టింగ్ గా పనిచేస్తుంది.
ఇది వాడడం వల్ల మీరు వేసుకుంటున్న మాత్రలు కూడా చాలా సక్రమంగా పనిచేస్తాయి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉంటేనే కదా మనం వేసుకున్నటువంటి టాబ్లెట్ కూడా పనిచేస్తుంది. సో జస్ట్ ఇది సపోర్టింగ్ సిస్టమ్ మాత్రమే. 200 డిసీజ్ రోగాలకి ఇది సపోర్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది పెద్ద ఇంపార్టెంట్ స్లైడింగ్ కాదు. ఎవరు వాడద్దు, ఎవరు వాడాలి తక్కువ చెప్పేస్తాం. ఇప్పుడు ప్రెగ్నెంట్ వాడొద్దా అంటే చాలా మంది భయంలోకి వెళ్ళిపోతాం. ఎక్కడ కూడా క్లినికల్ ట్రయల్స్ చేస్తారు కదా, చేసి ఏదైనా కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చినప్పుడు కంపల్సరీ క్లినికల్ ట్రయల్స్ అనేది చేస్తాం. అంటే ప్రెగ్నెంట్ వాళ్ళపైన ఇంతవరకు ఎక్కడ కూడా పరిశోధన జరగలేదు, చేయదు కూడా. కాబట్టి వాడిన వాళ్ళకి ఏం కాదు, కానీ వాడొద్దని చెప్తాం అంతే. ఎందుకు వాడొద్దని చెప్తామంటే సర్క్యులేషన్ లోపల ఇంకో బేబీ ఉంటుంది కాబట్టి, ఆర్గాన్స్ అన్ని డెవలప్ అవుతున్నాయి కాబట్టి కంపల్సరీ వాడకుండా ఉండడమే మంచిది. చాలా మంది అంటారు సార్ అనుకోకుండా వచ్చి వాళ్ళు కూర్చుంటే అయ్యేది ఏమి ఉండదు, కానీ దూరం ఉంచడం చాలా మంచిది. ఎందుకంటే ఆర్గాన్స్ లోపల డబల్ ఆర్గాన్స్ ఉంటాయి, బేబీ ఉంటుంది, తల్లి ఉంటుంది కాబట్టి అసలు వాడకుండా ఉండడమే మంచిది. రెండోది వచ్చేసి పేస్ మేకర్ అంటాం. పేస్ మేకర్ హార్ట్ లో పెడతారు. ఎవరిదైతే హార్ట్ బీట్ చాలా స్లోగా మూవ్ అవుతుందో 20 to 30 టైమ్స్ మాత్రమే ఫర్ మినిట్ కొట్టుకున్న వాళ్ళకు కొంచెం స్పీడప్ పెంచాలి. కాబట్టి పేస్ మేకర్ పెట్టడం వల్ల హార్ట్ బీట్ అనేది స్పీడప్ అవుతుంది అనమాట. వాళ్ళు ఎవరైతే హార్ట్ లో పేస్ మేకర్ పెట్టుకున్నారో వాళ్ళు వాడద్దు. షుగర్ ఎక్కువైన తర్వాత ఆటోమేటిక్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేం కాబట్టి అసలు ఇన్సులిన్ పంపే బాడీకి అమర్స్తారు అనమాట. ఏం చేస్తుందంటే బాడీ ఎప్పుడైతే షుగర్ తక్కువ అవుతుందో, షుగర్ లెవెల్ అనేది ప్రాబ్లం స్టార్ట్ అయిందో ఆటోమేటిక్ ఆ మిషన్ అనేది ఇంజెక్షన్ ఇస్తుంటది. సో అది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి వాళ్ళు ఆ ఐటమ్ పెట్టుకున్న వాళ్ళ బాడీలో ఇన్బిల్ట్ అది ఉన్న వాళ్ళు ఈ కిట్ వాడడానికి ఛాన్సెస్ లేదు. సో దీనిపైన ఎలక్ట్రిక్ ఐటమ్స్, మొబైల్స్, ల్యాప్టాప్స్ పెట్టొద్దు. పెడితే ఏం కాదు, ఛార్జింగ్ దిగిపోతుంది. ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ ఏంటంటే దీన్ని వాష్ చేయొద్దు, హీట్ పెట్టొద్దు, అంటే ఎండలో కూడా వేయద్దు. కారణం ఏమిటి అంటే దీంట్లో నార్త్ పోల్, సౌత్ పోల్ లో మ్యాగ్నెట్స్ అమర్స్తారు. ఒకవేళ దీన్ని వాష్ చేసినా డైరెక్షన్ చేంజ్ అవుతుంది, హీట్కి ఎక్కువైనా కూడా డైరెక్షన్ చేంజ్ అవుతుంది. గమ్ చేసి ఉంటుంది కాబట్టి డైరెక్షన్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా చేంజ్ కావడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. కాబట్టి దీన్ని ఎండలో వేయడానికి లేదు, ఉతకడానికి లేదు ఫ్రెండ్స్. స్టార్టింగ్ లో వచ్చేసి కొంతమంది వేసుకున్నప్పుడు సార్ నాకు ఇబ్బంది అవుతుంది అనే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాలి మనం అంటే జస్ట్ 2 hours మాత్రమే వాడండి, తర్వాత మెల్లమెల్లగా పెంచండి అవర్స్ అనేది చెప్తాం. సో ఫ్రెండ్స్ ఇది మళ్ళీ కూడా ఇక్కడ ఈ టైంలో కంపల్సరీ మనం చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే 25 years ఇది వర్క్ చేస్తుంది. ఎట్లా ఉతకకుండా ఉండాలి, ఎండలో వేయద్దు, వాష్ చేయకుండా ఉంటే 25 years ఇది పనిచేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి తీసుకుంటే మళ్ళీ ఎవరికో ఒకరి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళని ఏం లేదు, ఎవరికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు వాడొచ్చు అనేది మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో లీగల్ డాక్యుమెంట్స్ ప్రతి కంపెనీకి ఉన్నట్టు మనకు కూడా లీగల్ గా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎంఎస్ఎంఈ వాళ్ళు అవార్డెడ్. సో ఆయుష్ తర్వాత ఆయుష్ నుంచి కూడా మనకు సర్టిఫికెట్ ఉంది. తర్వాత కరోనా యోధ అనేది సర్టిఫికెట్ కూడా మనకు ఉంది. కరోనా టైంలో చాలా మందికి ఆక్సిజన్ దొరకక మన ప్రొడక్ట్ వాళ్ళు చాలా మందికి గెటాన్ అయ్యిండ్రు. సో కరోనా యోధ అనే అవార్డు కూడా మనకు ఉంది. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మ్యాట్రెస్, అతిపెద్ద మ్యాట్రెస్ తయారు చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది మనకు రావడం అనేది జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ లో ఏ కంపెనీకి లేకపోవచ్చు, నాకు అవగాహన లేదు కానీ ఉండకపోవచ్చు. సో మన కంపెనీకి విత్ ఇన్ 5 years లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది కూడా రావడం అనేది జరిగింది. సో లీగల్ డాక్యుమెంట్స్ తో పాటు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ప్రతి ఇంట్లో కామన్ గా మొబైల్ ఉంటది, బైక్, ఫ్రిడ్జ్, టీవీ, కారు కామన్, వాషింగ్ మిషన్ కూడా కామన్ గా ఉంటది. ఇవన్నీ ఏం చేస్తుందంటే జస్ట్ మనిషికి సుఖాన్ని మాత్రమే ఇస్తుంది. దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా? హెల్త్ ఖరాబ్ అవడమే తప్ప సుఖం రావడమే తప్ప ఎలాంటి యూజ్ ఉండదు. ఇప్పుడు ఫ్రిడ్జ్ కొంటున్నాం, కారణం ఏంటి? దాంట్లో వెజిటేబుల్స్ పెడతాం. ఒక 10 రోజులు ఖరాబ్ కాకుండా ఉండడం కోసం మాత్రమే అది యూజ్ అవుతుంది. కానీ ₹1,00,000 పెడతాం, 50,000 పెట్టి ఫ్రిడ్జ్ కొంటాం. ఆ ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి ఆ వెజిటేబుల్స్ ఏం వాడినా కూడా దానివల్ల హెల్త్ ఖరాబే. కానీ చెప్తే జనాలు వినే పరిస్థితిలో ఉండరు. సో ఒక వెజిటేబుల్ ఒక 10 మా అంటే ₹50 ఉన్నటువంటి కేజీ వచ్చేటువంటి ఏనీ వెజిటేబుల్ దాని యొక్క లైఫ్ పెంచడం కోసం, ఒక 10 రోజులు పెంచడం కోసం 30-40 వేలు పెట్టి మనం ఫ్రిడ్జ్ కొంటున్నాం. పక్కకు చూసుకుంటున్నట్టంటే బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఒక సర్వే ప్రకారం
WHO ప్రకారం బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ యొక్క వాల్యూ వచ్చేసి ఆల్మోస్ట్ 450 కోట్ల ప్రాపర్టీ మన బాడీలో ఉందంట ఫ్రెండ్స్. చాలా మంది ఆ ఊళ్ళల్లో అమనాలను తిడుతుంటాం, నాకేం ఇచ్చినావు, నాకేం చేసినావు అని అంటుంటారు. అరే నాయన, 450 కోట్ల ప్రాపర్టీ నీకు ఇచ్చిండు అమ్మ నాన్న, దాన్ని కాపాడుకోవడం ఎట్లా అనేది మీకు మీరు ఆలోచన చేసుకోవాలి. రకరకాల వ్యసనాలకు అలవాటు పడి ఇవన్నీ ఆర్గన్స్ అన్ని దెబ్బతింటున్నాయి. సో మనం చెప్పే ఉద్దేశం ఏమిటంటే, బాడీలో ఇంత వాల్యుబుల్ ఆర్గన్స్ మన దగ్గర ఉన్నాయి కదా, కొన్ని కోట్ల ఆర్గన్స్ మన బాడీలో ఉన్నాయి కదా, దాన్ని ఎట్లా కాపాడుకోవాలి. ఇక్కడ ఫ్రిడ్జ్ ఖరాబ్ అయినా, టీవీ ఖరాబ్ అయినా, మొబైల్ ఖరాబ్ అయినా దానికి ఒక స్పేర్ పార్ట్స్ దొరకడానికి ఒక షాప్ అనేది ఉంటుంది. మరి ఇంత కోట్ల ప్రాపర్టీస్ ఉన్న మన ఆర్గాన్స్, ఒకవేళ కిడ్నీ ఖరాబ్ అయింది అనుకోండి, తక్కువ మార్కెట్ అయినా దొరుకుతుందా? ఛాన్స్ లేదు. ఏమిటంటే ఈ ఆర్గాన్స్ ని కాపాడుకోవడం ఎట్లా అంటే, ఇక్కడ మనం చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే, మొబైల్ కి స్క్రీన్ గార్డ్ వేస్తాం. కారణం ఏంటి? ఒకవేళ కింద పడ్డది అనుకోండి, కింద పడితే అది ఎక్కడ పలిపోతుంది అన్న ఉద్దేశంతో దానికి స్క్రీన్ గార్డ్ వేస్తాం. బాడీకి ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం వస్తే ఆ రకంగా మొబైల్ కు స్క్రీన్ గార్డ్ టైప్ ఏమన్నా బాడీకి మనం వేసినామా అనేది ఒక క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో టక్కున వాళ్ళంటే రౌండ్ సార్ ఏమేలే. సో మనం ఇస్తున్నటువంటి ఈ కిట్ ఏదైతే ఉందో, మొబైల్ కి స్క్రీన్ గార్డ్ ఏ రకంగా అయితే పనిచేస్తుందో, ఈ కిట్ కూడా మన బాడీకి ఆ రకంగా పనిచేస్తుందని చెప్పాల్సిన అవసరం ఉన్నది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్, ఈ మధ్యలో కొత్తగా వచ్చినటువంటి ప్రోడక్ట్, యాడ్ అండ్ ప్రోడక్ట్ ఇది. మన ప్రీమియం కిట్ ఏదైతే ఉందో దానికి సపోర్టింగ్ గా ఎక్స్ట్రా దీంట్లో వచ్చేసి 13,700 ప్రీమియం మ్యాట్ ప్యాడ్ ఉంటుంది, దాంతో పాటు పిల్లో ప్యాడ్, లెదర్ విస్ట్ బ్యాండ్, తర్వాత సిలికాన్ బెల్ట్, తర్వాత వాటర్ ప్యాడ్, అల్ట్రాబెర్రీ. ఇది అల్ట్రాబెర్రీ అనేది కొత్తగా యాడ్ అవ్వడం అనేది జరిగింది. టోటల్ గా ఇక్కడ 13,700 అంటే దీని యొక్క టోటల్ కాస్ట్ వచ్చేసి 29,200 ఉంటుంది. మనం ఇచ్చేది 13,700. డేట్ బెనిఫిట్ వచ్చేసి ఇక్కడ 15,500. సో ఇక్కడ అల్ట్రాబెర్రీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది బాడీకి. సో అల్ట్రాబెర్రీ వచ్చేసి మేడం గారు, మన వినోద్ మేడం దీనిపైన స్పెషల్ గా కూడా క్లాస్ తీసుకుంటుంది ప్రతి వారం. సో అల్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండేటువంటి బెర్రీల మిశ్రమం, చాలా రకాల పండ్ల యొక్క మిశ్రమంతో అల్ట్రాబెర్రీని తయారు చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దీనివల్ల ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తి పెంచడం ఈ అల్ట్రాబెర్రీ వల్ల, తర్వాత గుండె మరియు చర్మ ఆరోగ్యాన్ని పెంచడం, జీర్ణ వ్యవస్థ అనేది చాలా క్లియర్ గా పనిచేస్తుంది అనేది మనకు, అంటే నేను రీసెంట్ గా వినడానికి అర్థమైంది. దీంట్లో స్పెషల్ క్లాస్ వచ్చేసి వినోద్ మేడం తీసుకుంటారు ఫ్రెండ్స్, దాన్ని మనం కంపల్సరీ అటెండ్ అవుదాం, మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ బయోమ్యాగ్నెట్ థెరపీ ఉత్పత్తులను ఎవరు ఉపయోగించాలి? చాలా మంది, కొంతమంది అంటారు అన్నమాట, ఇక్కడ 100% జబ్బులు ఉన్న వాళ్ళు వాడతారు, వాడాల్సిందే కూడా, ఇంకా ఆల్టర్నేట్ లేదు, వాళ్ళ ఇష్టం వాడకపోతే. మరి ఆరోగ్యంగా ఉన్నవారు 200% వాడాలని చెప్తాం. కారణం ఏమిటి అంటే, కరోనా టైంలో, కరోనా వచ్చినప్పుడు బిఫోర్ కరోనానే చాలా మంది కరోనా ఎక్కడ వస్తున్న భయంతో మాస్క్ పెట్టుకున్నారు. కారణం ఏంటి? రాకుండడం కోసమే. ఇక్కడ కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, రోగాలు ఉన్న వాళ్ళు తప్పకుండా వాడతారు. మరి రోగాలు లేని వారు ఎందుకు వాడాలంటే, రోగం రాకుండా ఉండడం కోసము. ఎట్లా అంటే, ఈ బాడీలో ఏ రోగమైనా రావడానికి, బయటపడడానికి ఆల్మోస్ట్ ఒక 1000 days పడుతుందంట ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. గౌరవ్ గాంధీ రాజస్థాన్ డాక్టర్ సార్, దాదాపు 16,000 గుండె ఆపరేషన్ చేసిండ, కానీ లాస్ట్ కు హార్ట్ స్ట్రోక్ తో చనిపోయింది సార్ డాక్టర్. సో 16,000 గుండె ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్కే ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో తెలియదు. సో మరి మనకేం జరుగుతుందో మనకేం తెలుస్తుంది? సో ఏ రోగమైనా బయట రావడానికి, బయటపడడానికి 1000 days పడుతుందంట ఫ్రెండ్స్. సో తప్పకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు 200% వాడాల్సిందే. సో రోగం వచ్చినప్పుడు బాధపడకంటే, రాకుండా జాగ్రత్త పడడం మంచిది. లోపల ఏం జరుగుతుందో మనకి కాదు, ఎవరికి తెలియదు. మీరు వాడే మాత్రలు వాడుకుంటూ ఈ బ్యాక్టీరియం ఉత్పత్తులు వాడాలి అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. సో చాలా మంది సెలబ్రిటీస్ మనం ఇచ్చినాం, మన సిఎండి సార్ గారు కూడా ఇచ్చారు. ఒకసారి చూద్దాం.
కేంద్ర ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి వర్యులకి, తర్వాత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గోవా ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి, ఈ రకంగా చాలా మంది విఐపీలకు కూడా ఇచ్చిండ్రు మన సార్ వాళ్ళు. మన టీం ఆర్ఎస్టీ టీం కూడా ఇచ్చింది. సో ఈ మన చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి రంగరాజన్ పూజారి గారు సార్ వాళ్ళు వెళ్ళి, మన జయపాల్ సార్ వాళ్ళు వెళ్ళి ఇచ్చిర్రు. తర్వాత ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారంట. సార్ రీసెంట్ గా చెప్పిండు పూజారి గారు ఆ పూజారి గారు కూడా చాలా క్లియర్ చెప్పిండు, ఆయన దీని మీద పడుకోవడం వల్ల డీప్ స్లీప్ వస్తుంది, ఆయన చాలా బాగుంది అని చెప్తున్నారంటే అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. సో మన అంబర్పేట శంకరన్న కూడా ఇవ్వడం జరిగింది మన టీమే. సో ఇక్కడ చాలా మంది విఐపీలు ఉన్నారు, సినీ యాక్టర్స్ ఉన్నారు. హరీష్ రావు గారికి, సుమన్ గారికి, తనికెల భరణ్ గారికి, నేను కూడా రీసెంట్ గా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. సార్తో కూడా మాట్లాడుతున్నప్పుడు చాలా బాగుందని చెప్తున్నాడు. తర్వాత ఎవ్రీ మార్నింగ్ మనకు వాకింగ్ లో కలుస్తుంటాడు ఫ్రెండ్స్. తప్పకుండా సార్ చేతికి బెల్ట్ పెట్టుకొని వస్తున్నాడు, చాలా హ్యాపీగా ఉంది అనమాట. సో ఇలా చాలా మందికి విఐపీస్ కూడా ఇచ్చినాం మన టీం అంతా. ఆర్ఎస్ టీమ్ తో పాటు నేషనల్ టీం, తర్వాత సాగర్ సార్ కూడా ఇచ్చిండు. సో ఫ్రెండ్స్, తెలివైన నిర్ణయం తీసుకోండి, వెంటనే ప్రారంభించండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కొన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా ఆరోగ్యాన్ని సంపాదించుకోలేం, కాపాడుకోలేం. చాలా మంది అరే నా డబ్బులు కావాలంటే కోట్లు ఇవ్వడానికి రెడీ ఉన్నారు, కానీ ఆరోగ్యం ఇవ్వడానికి ఎవరైనా రెడీ ఉన్నారా? అది పాసిబుల్ అవుతుందా? ₹1 అంటే ఇస్తారు. ఆరోగ్యం ఎవరి చేతిలో లేదు, మనం కాపాడుకోవడం తప్ప. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ e-Bitorium. Thank you for your valuable time. Thank you very much, RST India. గ్రేట్ సెషన్ సార్, వండర్ఫుల్ సెషన్ మీది. నీట్ అంటే నీట్ గా సార్, కూల్ గా ప్రశాంతంగా చెప్పడం జరిగింది. మీరంతా కూడా సెషన్ అనేది. సో ఏ విధంగా వాటర్ తీసుకుంటే లాభాలు, మ్యాట్రస్ మీద పడుకోవడం, నిద్ర గురించి చెప్పడం. అదే పోచన్న సార్ వాళ్ళ అబ్బాయి కూడా ఒక రిజల్ట్ రావడం. సో మంచి సెషన్ సార్ ఈరోజు. అందరు కూడా చాలా మంది చాలా రోజుల నుంచి వెయిటింగ్ ఉండే మీ టీం నుంచి కూడా. సో ఈ రోజు పండుగ రోజు ఫుల్ఫిల్ అయిపోయింది డ్రీమ్ మాది కూడా. సో రియల్లీ గ్రేట్ సార్. ఈ రోజు 80 మెంబర్స్ వచ్చారు సార్, 80 మెంబర్స్ లీడర్స్ ఉన్నారు. అందరు కూడా ఈ రోజు హెల్త్ అవేర్నెస్ తీసుకున్నారు. సో రియల్లీ గ్రేట్ సార్, మంచి సెషన్, సూపర్ అంటే సూపర్ సార్. నీట్ గా ప్రశాంతంగా సార్, అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక పిల్లలకి ఎలా చెప్తారో ఆ విధంగా చెప్పడం జరిగింది. సూపర్ సార్. సార్ సో మాట్లాడించండి సార్, చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. సో 1 by 1 మాట్లాడించండి సార్. సుంతారా నువ్వే మాట్లాడు. ఏం కాదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికీ. సార్ నమస్తే సార్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రవీణ్ సార్, డాక్టర్ ప్రవీణ్ సార్ వండర్ఫుల్ ప్రజెంటేషన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ప్రజెంటేషన్ లోపల అన్ని విషయాలు కవర్ చేశారు. సో దాంట్లో ప్రొడక్ట్కి ఇన్ఫర్మేషన్ అండ్ ఎట్లా యూజ్ అవుతుంది, దాంతోపాటు మనకు నవేడేస్ ఏ సమస్యలు ఫేస్ చేస్తున్నాం వాటిపైన మనకు e-Bitorium ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుంది అనే విషయాలన్నీ కూడా కవర్ చేస్తూ చక్కటి ప్రజెంటేషన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఈరోజు ఫస్ట్ ప్రజెంటేషన్. సో ప్రజెంటేషన్ చేయాలంటే చాలా ఎనర్జీ అవసరం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 40 minutes to 1 hour పాటు ఉంటుంది ఎవరిదైనా కూడా ప్రజెంటేషన్. సో దానికోసం ఎనర్జీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో చక్కటి ఎనర్జీ మెయింటైన్ చేస్తూ చక్కటి విషయాలు మనతోటి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రవీణ్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్వేస్. సార్జీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అన్నా మీలాంటి వాళ్ళు మా టీంలో రావడం చాలా అదృష్టం, చాలా సపోర్టింగ్ గా ఉంటది మాకు. నేను ఎక్కడ కొత్త విషయాలన్నా కూడా మీతో చాలా విషయాలు ఈ మధ్య 1 month నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ సార్, కంగ్రాచులేషన్ సార్. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సెక్షన్,
ఎక్సలెంట్ సెక్షన్. ఎందుకంటే ఎవరు ఏది చెప్పినా మాటలు లేవు. ప్రవీణ్ సార్ ఇస్తుండు అంటే ఎట్లా ఇస్తాడో స్టార్టింగ్ కదా ఏమో చూద్దాం అన్నట్లే ఉండే లోపల. కానీ ఏదైనా అంటారు కదా, డాక్టర్సే ఏ చదువుకున్న అట్లా డాక్టరేట్ తీసుకున్నారంటే దానికి నిరూపించారు. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ అని పేరు పిలుస్తా ఉంటాం, కానీ ఈ రోజు ప్రజెంటేషన్ దానికి తగ్గట్లే ఉంది. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి జ్వరం వచ్చినప్పుడు ఎట్లయితే ట్రీట్మెంట్ ఇస్తాడో, ఈరోజు హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి కూడా ఒక ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగిపోయింది సార్ మీది. ఎందుకంటే ఎక్సలెంట్, ఏ మాత్రం కూడా చిన్న ప్రాబ్లం చిన్న ఇది కూడా ఏం లేదు. ప్రతి పాయింట్ ని కవర్ చేశారు. అంటారు కదా, అందరిని ఒక దగ్గర అప్లయన్స్ ని డౌన్ లైన్ ని మిక్సీలు వేసి కొడితే వచ్చేది ప్లాన్, హెల్త్ ప్లాన్ అన్నట్లు ప్రతి పాయింట్ ని జూమ్ ఇంటుండ్రా లేదా అన్నదానికి ఇది ఒక నిదర్శనం అని నేను అనుకుంటా సార్ నా వరకు. ఎందుకంటే ఏ వ్యక్తి ఒక మంచి పాయింట్ చెప్పిండో ఈవెన్ అందరి టీమ్ లో నుండి తీసుకున్నావు, ప్రతి పాయింట్ ని కూడా గుర్తు పెట్టుకొని చెప్పడం అనేది అది ఎక్కడ సాధ్యం అంటే ఓన్లీ వన్ జూమ్ ఎవరైతే రెగ్యులర్ గా వింటారో వాళ్ళకే సాధ్యం. అది చాలా నాకు అనిపించింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్, గో బ్లాక్ డైమండ్. అతి త్వరలోనే మీరు బ్లాక్ డైమండ్ కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సాయి సార్ ఒకసారి అందరికి ఆప్షన్స్ ఇవ్వండి సార్. నా దగ్గర ఇక్కడ ఆప్షన్ ఇవ్వడానికి లేదు మాట్లాడడానికి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. కృష్ణ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నైస్ డే. ఎక్సలెంట్ సెషన్ సార్. నిజంగా ఒక్కొక్క స్లైడ్ ను వివరిస్తుంటే నిజంగా అదోలా ఉంది. సో నైట్ సెషన్ సార్. అసలు ఇంత అంటే వజ్రము భూమిలో దాగినప్పుడు దాని విలువ తెలియదు సార్. బయటికి తీసినప్పుడే దాని వాల్యూ అనేది తెలుస్తుంది. సో ఇన్ని రోజులు మేము ఖర్చు పెట్టిన వర్జ్యం లాగా ఉంటారు మీరు. సో ఈ రోజు మేము బయటికి తీయడం తోటి మీ లోపల ఉన్నటువంటి ఆ ఛందస్ అనేది బయటికి అసలు ఎంత వెలుపరినిచ్చిందంటే అద్భుతం. అసలు ఒక డాక్టర్ కూడా ఎంత ఎక్సలెంట్ గా వివరించాడు. సో అట్లాంటి సెషన్ అసలు మైండ్ బ్లోయింగ్ సార్. ఎంత అలా ఉంది అని నాకు కూడా నిజంగా తెలియలేదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ సెషన్ ఇచ్చినప్పుడు కూడా మీ లోపల ఇంత ఉందని తెలియదు. మరి అందులో 50% మాకు షేర్ చేసేవాళ్ళు. ప్రెజెంటేషన్ లో కూడా ఇంత ఫుల్ఫిల్ గా మాకు ఎప్పుడు అనిపించలేదు సార్. వాస్తవం చెప్తున్నా, రియల్లీ కూడా హెల్త్ సెషన్ లోపల ఇంత అద్భుతంగా ఉన్నది నీ లోపల కళ అని మాకు తెలియలేదు, నిజంగా తెలియలేదు, వాస్తవం చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. సో అంటే ఎవరి లోపల ఎంత కళ ఉంటుంది అనేది మనం జూమ్ ద్వారా బయటికి వచ్చినప్పుడే తెలుస్తుంది సార్. ఒకరి దగ్గర ఎంత టాలెంట్ ఉంది బట్టేసి మనం 10 మందిలో కూడా గుర్తింపు వస్తుంది. సో నైస్ సెషన్ సార్. ఎక్సలెంట్ సెషన్. అసలు మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గుప్తా సార్. సార్ గుడ్ మార్నింగ్. జై హో. జై హో సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మన ఈ బైటోరియం సభ్యులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు ముందుగా. థ్యాంక్ యూ సార్. విష్ యు ద సేమ్. సెషన్ చాలా బాగుంది సార్. సముద్రం తుఫాను వచ్చే ముందు సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో అంత ప్రశాంతంగా వెళ్ళింది. చాలా బాగుంది సార్. ఇప్పుడు తుఫాను లాగా సముద్రం ఎగసిపడినట్టు మన మెంబర్లందరూ కూడా ఎగిసి మార్కెటింగ్ లోకి వెళ్ళి మార్కెట్ చేయడానికి అవకాశం ఉంది. అంత సబ్జెక్ట్ ఇచ్చా సార్. చాలా బాగుంది సార్ సబ్జెక్ట్. మీతో మేము జర్నీ చేసాం సార్. అప్పటికి ఇప్పటికి కూడా చాలా నాకైతే ఇంకా కొత్త ప్రవీణ్ సార్ చూసినట్టుంది. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్. సబ్జెక్ట్ చాలా బాగుంది. నీట్ గా వెళ్ళింది సార్. బాగుంది. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గో టు వర్స్ట్ సార్. థ్యాంక్ యూ సార్. మూర్తి సార్. कोई भी थे उनकी टीम कोई में మూర్తి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. అందరికి భోగి శుభాకాంక్షలు. సీనియర్స్ అందరికి కూడా హ్యాపీ మార్నింగ్ సార్. సెషన్ అనేది చాలా చక్కగా వెళ్ళింది. నాకైతే అందరికి గుర్తొచ్చిందో నాకు తెలియదు, కానీ నాకైతే ఒక 35 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆల్ ఇండియా రేడియోలో ఆ సెషన్ ఒకసారి చెప్తాను. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు మ్యాగ్నెటిక్ థెరపీ, అదే రకంగా మ్యాగ్నెటిక్ ఫోర్స్, దీనికోసం డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు సమీక్ష ఉంటుంది అని చెప్తే
ఆ సమీక్ష ఏంటి ఎలా ఉందో ఆల్ ఇండియా రేడియోలో అలా చక్కగా కూల్ గా డీప్ గా అందరికీ అర్థమయ్యేటట్టుగా చాలా బాగా చెప్పారు సార్. నాకైతే అది గుర్తొచ్చింది, ఆల్ ఇండియా రేడియోలో ఒక సమీక్ష వింటే ఎంత పొలైట్ గా, అంటే ఉషశ్రీ గారు ఇలాగా మా జాలాది మల్లాది ఇలాగా సమీక్షలు చేసేవారు ఆ రోజుల్లో రేడియోలో. అంత కూల్ గా, అంత డీప్ గా, అంత క్లియర్ గా చక్కగా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఓకే సార్, బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాజా సాబ్. సార్ గుడ్ మార్నింగ్ డాక్టర్ సాబ్. గుడ్ మార్నింగ్ సార్, రాజు సార్. సార్ ఆర్ఎస్టి సభ్యులకు అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్, విష్ ద సేమ్. చాలా చాలా బాగా చెప్పారు సార్, ఎక్సలెంట్ చెప్పారు సార్. డాక్టర్ సాబ్ అని నిరూపించుకున్నారు సార్. వాస్తవం చెప్పాలంటే ఒక్క ఎన్కు లేదు వన్కు లేదు, ఎక్సలెంట్ మీ సెషన్. అసలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సార్. ఎక్సలెంట్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ సార్, జైరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ నంబర్ 1 సెషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రవీణ్ సార్. ప్రతి ఒక్కటి చాలా క్లుప్తంగా రేడియేషన్ ద్వారా ఏం ప్రాబ్లం జరుగుతుంది అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు సార్. వాటర్ ద్వారా కూడా మనకు మన ఎనర్జీ ప్యాడ్ పెట్టుకొని తాగడం వల్ల ఎంత లాభం అనేది కూడా క్లియర్ గా చెప్పారు సార్. ప్లస్ మ్యాట్రెస్ గురించి కూడా చాలా క్లుప్తంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. నంబర్ 1 గా ఈ రోజు మేము జూమ్ మీటింగ్ వింటూనే ప్రజెంట్ గా మేము కూడా స్వయంగా హెల్త్ ప్రజెంటేషన్ ఇస్తున్నాం సార్. ఇట్లా జూమ్ మీటింగ్ వినడం వల్ల మాకు కొన్ని కొత్తవి తెలుస్తున్నాయి సార్. దానివల్ల మేము కూడా పర్ఫెక్ట్ గా అవుతున్నాం సార్. థ్యాంక్ యూ ప్రవీణ్ సార్. మీరు కూడా సార్ నంబర్ 1 చెప్పారు సార్. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అనిల్ సార్, 100 కోర్స్. అనిల్ కుమార్. ప్రవీణ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ సార్ జీ, ఎక్సలెంట్ సెషన్. ఎక్కడ మీ పవర్ ఎక్కడ దాపెట్టారు? అంతేనా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ సెషన్ సార్, ఎక్సలెంట్. ఎందుకంటే ఎంత మందికైనా అవకాశం వస్తుంది, కానీ ఎప్పుడైతే స్క్రీన్ లో కానీ ఎప్పుడైతే ఇస్తామో సెషన్, ఆ పవర్ అనేది మనం బయటికి వేరే వాళ్ళకి కూడా మనం పంచొస్తుంది. గ్రేట్ సెషన్, ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ. అనురాధ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, అందరికి భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, విష్ ద సేమ్. థ్యాంక్ యూ సార్. సార్ చాలా బాగుంది సెషన్. థ్యాంక్ యూ మేడం. ఏంటంటే నేను మహేందర్ సార్ దగ్గర నుంచి మీ ద్వారా నేను కిట్ తీసుకుని చాలా రిజల్ట్ అయితే చూసాను. నాకు ఒక 6 lakhs అయితే సేవ్ అయినాయి మీ దగ్గర నుంచి కిట్ తీసుకుని నేను వాడినందుకు. ఎస్ మేడం, మీ రిజల్ట్ చూసిన తర్వాతనే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్క్ చేస్తాను మేడం దీంట్లో. అవును సార్, నేను చాలా అంటే చాలా అసలు మీకే నేను థ్యాంక్స్ చెప్పుకునేదాన్ని. మన సార్ సాగర్ సార్ కి అసలు నిజంగా ధన్యవాదాలు సార్. నేను చాలా రిజల్ట్ తీసుకున్నాను మీ నుంచి. మేము సబ్జెక్ట్ నేర్చుకుని మీరు నేర్పించింది మాకు, మీరు నేర్పించింది ఈ రోజు మేము ఓన్ గా చేసుకుంటున్నాం సార్. ఎస్ మ్యామ్, అంతే కదా మ్యామ్. చాలా బాగుంది సార్, పాయింట్ టు పాయింట్ చక్కగా చెప్పారు. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు. ఎందుకంటే నేను ఇంత రిజల్ట్ వచ్చింది నాకు, నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే మీ ద్వారా కిట్ తీసుకోవడం వల్లే నేను లేచి నిలబడి నడవగలుగుతున్నాను. నా నుంచి మూర్తి సార్ వాళ్ళ వైఫ్ కూడా, మీనా మేడం కూడా మంచి రిజల్ట్ వచ్చింది ఆమెకు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రఘువీర్ భీమ్ సైనిక్ సార్. రఘువీర్ సార్.
సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ జీ, గుడ్ మార్నింగ్ సార్. ఒకటి పెరగాలంటే ఒకటి తగ్గాలంట, తగ్గించాలంటే ఒకటి పెరగాలంట. అంటే ఇప్పుడు ట్రెడిషనల్ డాక్టర్లు తగ్గించాలంటే సామాజిక డాక్టర్లు సామాజిక డాక్టర్ల పెరుగుదల ఎంతో అవసరం సార్. అది మిమ్మల్ని చూస్తుంటే అర్థమైంది, మీ డిగ్రీ ఎందుకు చేసినప్పుడు అర్థమైంది సార్. ఆ రోజు ఇంజక్షన్ గురించి తాత్కాలిక తగ్గించే రోగాల కన్నా ఆ డాక్టర్ కన్నా ఈ డాక్టర్ ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా సామాజిక డాక్టర్ అందుకే సమాజాన్ని ఒక ట్రీట్మెంట్ చేసిండు ఆయన. మరి మీరు ఇవి ఎన్నుకున్నందుకు ఇప్పుడు మొన్న ఒక రోజు చెప్పి నాకు బాధ అనిపించింది. వికారాబాద్ చెప్పింది నాకు థర్డ్ జనరేషన్ ఎందుకు అవుతున్న జనాలు అంటే దానికోసం చేసినట్టు నాకు కన్నీ నీళ్ళు వచ్చినాయి. అది ఎంత డీప్ ఉందా అనేది. మరి ఈ రోజు చాలా విషయాలు గుర్తొస్తున్నాయి. కానీ ఇప్పుడు మీరు తీసుకున్న ఈ రోజు నేను పాయింట్ అవుట్ చేసుకున్న చాలా విషయాలు. ఎందుకంటే అది ఒక విషయాన్ని ఒకరు చెప్తే ఇంకో రకంగా అర్థమైంది, ఇంకో రకంగా అర్థమైంది సార్. మరి ఇప్పుడు ఏదైతే శిల్పాన్ని చెక్కితే వేస్టేజ్ తీస్తే ఏదైతే ఒక శిల్పం వస్తుందో, ఒక రౌతుని తీసుకొని చెక్కితే శిల్పం వస్తుందో, ఈరోజు మీ లోపల ఒక వేస్టేజ్ అంటే మీరు బయటకు వస్తే చెప్పితే ఎట్లా అనిపిస్తుంది అంటే నిజంగా ప్రవీణ్ సార్ ఇంత మంచి విషయాలు చెప్పాను అనిపిస్తుంది సార్. మరి ఇంకా మీరు సబ్జెక్ట్ ఉన్న పర్సనల్ మాట్లాడుతున్న వాటర్ గురించి ఇంకా కులం కోసం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఓడిన తర్వాత చెప్పితే అవతల వాళ్ళు అవుటే కావాలి అంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ప్రోడక్ట్ కోసం కృష్ణ తీసుకొచ్చినందుకు మరి అప్లైన కృష్ణ సార్ మరి మా ప్రవీణ్ కోవిట్పల్లి మన ఎవరు కవేలి సారు వారు కూడా అసలు 15 రోజులలో 10 కిలోలు న్యాచురల్ గా తగ్గారంటే అది మిరాకిల్ సార్, ప్రోడక్ట్ యొక్క మిరాకిల్ సార్ అది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎనీవే ఈ రోజు పండుగ పేరు ఏంటంటే ఈ రోజు పండుగ పేరు నేను నవధాన్యాల పోగేసుకున్న సందర్భంగా శాస్త్రీయము సాంప్రదాయం కలగాల్సిన సందర్భంగా ఈ యొక్క సంక్రాంతి సార్. అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. ఆ సందర్భంలో నేను తీసుకున్నందుకు కూడా అందరికీ కృతజ్ఞతలు. మీకు ఎస్పెషల్లీ సార్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాల విజ్ఞేష్ సార్. రమేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఇక అంతకంటే మంచి మాటలు, ఎందుకంటే మన ఇద్దరం కలిసి కూడా ఆల్రెడీ లంగరోజు ఆఫీస్ లో కూడా తెలుసు మీరు ఏ విధంగా ఇస్తారని చెప్పేసి. అంటే ఆ మెయిన్ స్లైడ్స్ ఉంటుండే కానీ కంప్లీట్ గా అయినాము. చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్ సెక్షన్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటట్టు ఉంది. చాలా అంటే చాలా కదా చూస్తున్నా నేను. ఆ పొద్దున పాటలు పెట్టారు, ఎప్పుడు వస్తాడో సార్ అని చూస్తున్నా. చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్ సెక్షన్ అయితే. ప్రతి ఒక్కరికి ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ నవీన్ సూర్యవంశీ. నవీన్ సార్. గుడ్ మార్నింగ్ బాస్. సార్ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా క్లిస్టర్ అండ్ క్లియర్ గా చెప్పారు సార్. చాలా సైలెంట్ గా, చాలా ఓపికగా చెప్పారు, చాలా క్లియర్ గా. ఇంకేంటంటే పంచభూతాల గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నేను చాలా తక్కువ సార్లు వింటుంటాం అనమాట. పంచభూతాల గురించి క్లియర్ గా పాయింట్ టు పాయింట్, పిన్ టు పాయింట్ చెప్పారు. చాలా క్లియర్ గా ఉంది సార్ సెషన్. ఆల్రెడీ అందరు అప్రిషియేట్ చేసారు, నేను కూడా అదే సేమ్. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు తెలంగాణ. ఎస్, థ్యాంక్ యూ సార్. వచ్చేసాను సార్, తెలంగాణలో. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు కోచ్. నెక్స్ట్ ప్రోటాన్ అలియాస్ పోచన గారు. పోచన సార్. శ్రీకాంత్ సార్ కదా. థ్యాంక్ యూ ప్రవీణ్ సార్. చాలా చక్కగా ఈ రోజు మీరు కనబడండి సార్, వివరించడం జరిగింది సార్. థ్యాంక్ యూ. ఒకసారి కనబడండి, వీడియో ఆన్ చేయండి సార్, చూస్తూ మాట్లాడదాం. పర్లేదు, చెప్పండి సార్, చెప్పండి. ఇట్లా ఆప్షన్ వస్తలేదు సార్. పర్లేదు, చెప్పండి సార్. చాలా చక్కగా చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ క్లీన్ అండ్ నీట్ గా ఉంది. మూర్తి సారు, తర్వాత గుప్తా సారు, తర్వాత కృష్ణ సార్ చెప్పినట్లుగా చాలా వండర్ఫుల్. ఒక మంచి కొటేషన్ చెప్తా సార్. మీరు ఎట్లా చెప్పారంటే హ్యాపీనెస్ ఈజ్ మల్టిప్లైడ్ బై షేరింగ్ ఆర్ డివైడెడ్ బై షేరింగ్. అంత హ్యాపీగా ఉంది సార్. హ్యాపీనెస్ ని పంచుకుంటే బాధలన్నీ తగ్గిపోతాయి. ఈ పండుగ పూట మీరు చాలా చక్కగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి కొత్త కొత్త విషయాలు నేర్చుకొని చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ. వాస్తవానికి సార్ మీరు చెప్పినట్లు మా బాబుది చాలా వండర్ఫుల్ సార్. రాత్రి 12:45 ఉంది. డాక్టర్లు ఆ టైంలో వికారాబాద్ మాక్సిమం ఉండరు. కానీ సడన్ గా
వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ తాగడం వల్ల మోషన్ ఆ టైంలో యూరినల్ మొత్తం బంద్ అయిపోయింది. ఏమైతుందని చాలా ప్రాబ్లంతో ఇద్దరం మేము భార్య భర్తలను కూర్చోవడం జరిగింది. మా మేడం నేను ఎంబడే కొద్దిగా భయపెట్టి వాటర్ ఎక్కువ తాపడం జరిగింది అన్నట్టు. ఈ వాటర్ ఖచ్చితంగా తాగాలి అని చెప్పి 1/2 hour పెట్టిన తర్వాత వాటర్ తాగితే 20 minutes లోపల 10 to 20 minutes లోపల మా బాబు మోషన్ అండ్ యూరినల్ సో అట్లాంటివి చూస్తున్నాం కాబట్టి రోజు రోజు మనం స్ట్రాంగ్ అవుతున్నాం. దీంట్లో కంపల్సరీ రిజల్ట్ చాలా బాగున్నాయి సార్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ సార్, కోహిర్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీకు ఫస్ట్ మేము చూసింది వికారాబాద్ లో సార్. అప్పుడు అనిపించింది చాలా చాలా మంచి అనిపించింది సార్. మీ ఊరికి మా ఊరికి కొంచెం ఒక 30 kilometers దూరంలో ఉంటుంది సార్ నా కోహిర్. ఓకే, అవును. మీ ఊర్లో మాకు రిలేషన్స్ కూడా ఉన్నారు. నేను రావడం జరుగుతుంది సార్. కంపల్సరీ మీతో మీట్ అవుతాను. తప్పకుండా సార్. ఆల్వేస్ వెల్కమ్. చెప్పిన భాష మనకు వాడుకున్న భాషలోనే సరళంగా ఇంత